వెరీ గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ది డిబేట్. ఏప్రిల్ 13 శనివారం సాయంత్రం సుమారుగా 8 గంటల తర్వాత, ఎందుకంటే సరిగ్గా టైం చెప్పలేం మనం. పోలీసులు రాసిన ఛార్జ్ షీట్లో 2 రకాల టైంలు రాశారు. ఒకటేమో 8 గంటల 4 నిమిషాలని రాశారు, ఒకటేమో 8 గంటల 30 నిమిషాలకని రాశారు. కాబట్టి ఏ టైమో మనకు తెలియదు. పోలీసులే తేల్చిన దాన్ని కాబట్టి 2 సమయాలు ఉన్నాయి కాబట్టి అది ఏ సమయమో తెలియదు. కాబట్టి 8 గంటల తర్వాత అనుకుందాం. సుమారుగా 8 గంటల తర్వాత ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పైన రాయితో గుర్తు తెలియని వ్యక్తి రాయి విసిరాడు. ఆ రాయి ఆయన నుదుటికి తగిలి పక్కనున్న మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా తగిలింది. జగన్మోహన్ రెడ్డి గారికి నుదుటి పైన గాయమైంది. చిన్నదా పెద్దదా అనే డీటెయిల్స్లోకి నేను వెళ్ళడంలా. అయితే తగిలిన వెంటనే ఆయన అక్కడ ఉన్న డాక్టరు ఫస్ట్ ఎయిడ్ ఏదో చేశారు. ఆ తర్వాత చాలా దూరం బస్సులోనే యాత్ర చేశారు, ప్రజలకు నమస్కారం చేసుకుంటూ. ఎక్కడ అదే తగిలింది కదా అని ఎక్కడేం తగ్గలేదు, ఆయన వెళ్ళారు. తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత డాక్టర్లు లేదు హాస్పిటల్కి వెళ్ళారని, అక్కడికి వెళ్ళిన తర్వాత అనిపించింది హాస్పిటల్కి వెళ్ళారు. బహుశా ఆపరేషన్ థియేటర్లోనే చేసినట్టున్నారు. అది డ్రెస్సింగ్ చేశారు, మరి తెలియదు మనకి. కుట్లు వేశారని కొంతమంది అన్నారు, లేదు డ్రెస్సింగ్ చేశారన్నారు. ఏం జరిగిందో తెలియదు. మొత్తానికైతే రాయి తగిలింది, గాయమైంది, ఇంతవరకే తెలుసు బయట ప్రపంచానికి. అయితే ఆ రోజు చిన్న బ్యాండేడ్తో కనిపించిన జగన్మోహన్ రెడ్డి గారు మరుసటి రోజు నుంచి తెల్లవారుజాము నుంచి ఒక వైట్ కలర్, మరి అది బ్యాండేడో మరి దాన్ని ఏమంటారో తెలియదు మెడికల్ టర్మినాలజీలో, ఒక బ్యాండేడ్తోనే ఆయన ఆ గాయము బ్యాండేడ్ పెట్టుకుని గాయాన్ని కూడా లెక్క చేయకుండా బ్రహ్మాండంగా ప్రజల్లో మమేకమవుతూ తన బస్సు యాత్రని కొనసాగిస్తున్నారు, బహిరంగ సభలు కొనసాగిస్తున్నారు. అలాగే అక్కడక్కడ వివిధ వర్గాల యువతతో లేకపోతే మహిళలతో వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతూ ఎన్నికల ప్రచారం నిరాఘాటంగా కొనసాగిస్తున్నారు. అయితే ఇక్కడ అంతా దీంట్లో ఉన్న మర్మం అంతా, గుట్టు అంతా ఏంటి అంటే, గులకరాయి దాడిగా చెప్పబడుతున్న ఈ దాడిలో గుట్టు ఏంటంటే 20 దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేసిన పోలీసులు కొండను తవ్వి ఎలకను పట్టారు అనేది ఏతవాద తేలుతున్న ఒక వాస్తవం. ఏం చేశారు పోలీసులు అంటే, ఎతికి పట్టుకుని స్థానికంగా ఉన్న సింగనగర్, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో సింగనగర్ని ఆనుకుని ఉండే ఒక వడ్డెర బస్తీలో ఒక నిరుపేద కూలి కుటుంబానికి చెందిన ఒక మైనర్ బాలుడు, సరే పోలీసులు ఏదో రకంగా అతన్ని మేజర్ అని చూపించడం కోసం దొంగ సర్టిఫికేట్ క్రియేట్ చేశారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అది కూడా కేసు అవుతుంది, అది మాట్లాడదాం. ఒక మైనర్ సతీష్ అనే మైనర్ బాలుడు రాయి విసిరాడు. ఎందుకు అంటే, అతన్ని జెండాలు పట్టుకోవడానికి, బస్సు వస్తున్నప్పుడు జెండా పట్టుకోవడానికి రావాలని చెప్పి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి అతనికి వస్తే క్వార్టర్ బాటిల్ ఇస్తాం, 300 రూపాయలు ఇస్తామని చెప్పి తీసుకొచ్చి, ఆ తీసుకొచ్చిన వాళ్ళు డబ్బులు ఇవ్వకుండా వాళ్ళు వెళ్ళిపోయారు ఎక్కడికో, ఆ కోపంతో ఇసిరాడు అనేది ప్రాథమికంగా బయటకు వచ్చిన సమాచారం. అంతకుమించి అతను ఎందుకు ఇసిరాడో ఎవరికీ తెలియదు. అసలు అతనే ఇసిరాడా లేదా కూడా తెలియదు, చెప్పిన మాటలు వినడమే. అతన్ని ఇంట్లోంచి తీసుకెళ్లారు, 3 రోజులు దగ్గర పెట్టుకున్నారు. చివరికి ఒకరిద్దరు లాయర్లు ఏబిఎన్ చేసిన పోరాటం వల్ల పోలీసులు ఇదేదో మన పేకలకు చుట్టుకునేలా ఉందని చెప్పి అతన్ని కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. కోర్టులో ప్రొడ్యూస్ చేయడానికి ఒక 2 రోజుల ముందు దుర్గారావు అనే ఇంకొక తెలుగుదేశం పార్టీ కార్యకర్త, అదే వడ్డెర బస్తీ, అదే బలహీన వర్గాల కూలీ నాలీ చేసుకుని బతికే ఫ్యామిలీ నుంచి ఉన్న దుర్గారావు అనే ఇంకొక వ్యక్తిని కూడా, యువకుడిని కూడా తీసుకెళ్లిన తర్వాత ఈ సతీష్ అనే యువకుని కోర్టులో మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచే ముందు, రిమాండ్ చేసే ముందు ఆ రిమాండ్ రిపోర్ట్లో A1గా సతీష్ని, A2గా దుర్గారావుని పెట్టారు. మరి A1గా సతీష్ని, A2గా దుర్గారావుని పెట్టినప్పుడు ఆ రిపోర్ట్లో దుర్గారావు ప్రోత్సహిస్తేనే సతీష్ దాడి చేశాడని చాలా క్లియర్గా అందులో పేర్కొన్నప్పుడు, మరి దుర్గారావుని కూడా ప్రొడ్యూస్ చేయాలి కదా మ్యాజిస్ట్రేట్ ముందు. చేయకుండా అసలు దుర్గారావు ఎక్కడున్నాడో మాకు తెలియదు అన్నారు. వారం రోజులు దుర్గారావుని అదుపులో తమ కస్టడీలో ఉంచుకున్నారు, అన్అఫీషియల్గా ఉంచుకొని వన్ ఫైన్ ఈవినింగ్, లేట్ ఈవినింగ్ దుర్గారావును వదిలిపెట్టారు.
ఎందుకంటే దుర్గారావు ఎక్కడా కూడా వాళ్ళ దెబ్బలకి వాళ్ళ ముందు ఆశపెట్టే ప్రయత్నం చేశారని, తర్వాత కొట్టారని చాలా వార్తలు వస్తున్నాయి. మనకు తెలియదు దుర్గారావుని ఎలా పోలీసులు ఒత్తిడి చేశారో. మొత్తం మీద ఇది టీడీపీ మాజీ సభ్యుడు ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు చేయమన్నాడని అతనితో చెప్పించడం కోసం శతవిధాలా ప్రయత్నం చేశారు. బట్ అది వర్కౌట్ అవలా. దాంతో ఇక తప్పని పరిస్థితుల్లో ఇదేదో ముదిరి మళ్ళీ పౌర హక్కులు, మానవ హక్కులు, లేకపోతే ఇంకా చాలా రకాల వీటి కింద కేసులు పడితే ప్రమాదం అని చెప్పి వదిలేశారు. ఇంతకీ సతీష్ దాడి చేశాడా అంటే డౌటే. మరి చేసింది ఎవరు? అసలు ఈ దాడికి మూలం ఎక్కడ? ఆ రాయి ఎక్కడ పోయింది? అంతమంది 1500 మంది పోలీసులు, ముఖ్యమంత్రి మీద తగిలిన రాయిని పోలీసులు పట్టుకోలేకపోయారు. మరి ఈ రాయి ఎక్కడి నుంచి వచ్చింది? అసలు నిందితుడు ఎవరు? దీని వెనుకున్న కుట్ర ఏంటి? పొద్దున్నేనేమో వాళ్ళ సొంత పేపర్లో ముఖ్యమంత్రిపై హత్యాయత్నం బాబోయ్ అనుకున్నారు అందరూ. మరి అంత పెద్ద దీంట్లో హత్యాయత్నంలో ఒక మైనర్ బాలుడినేమో లోపల పెట్టారు, ఇంకెవరు దొరకలేదు. ఇన్ని రోజులైంది, 10 రోజులు కరెక్ట్గా ఇవాళకి 10 రోజులైంది. మరి నిజంగా గనక అది జరిగితే ఈ పోలీసులు, ఈ ప్రభుత్వం మీద ఊరుకునేది? వీళ్ళు ఊరుకునేది అంటే ఎక్కడో ఏదో తేడా కొడుతోంది అనేది ఒక పాయింట్. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు 10 రోజులకి కూడా ఆ స్టిక్కర్ అలాగే ఉంది. మరి దాన్ని ఆయన మాట్లాడితే అది చూపిస్తున్నాడు జనానికి, అది చూపించి మాట్లాడుతున్నారు. ఎలక్షన్ అయ్యేదాకా ఉంటుందేమో తెలియదు. ఎందుకంటే దాని మీద నేను సెటైర్ వేయడం కాదు, ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఆయనేమో స్టిక్కర్ వేసుకున్నాడు, ఇంకొక ఆయనేమో సగం మొహమంతా వేసేసుకున్నాడు. అవతల వాళ్ళు చాలా ఛాలెంజ్ చేస్తున్నారు, హాస్పిటల్కి వెళ్దాం పదా, తీసి చూద్దాం నీకు నిజంగా దెబ్బ తగిలింది లేదు. దానికి క్విక్ మాటలు ఎవరు, దానికి కనీసం స్పందన కూడా ఉండడం అలా. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఈ దాడిని క్రియేట్ చేసింది ఎవరు? గత ఎన్నికలప్పుడు కోడికత్తని అదని ఇదని హడావుడి చేసి ఇప్పుడు ఇది పట్టుకొచ్చి దీంతో ఎలాగా ఇది చేయడం. తర్వాత ఆయన మాట్లాడుతున్నది ఏంటంటే చాలా గమ్మత్తైన మాటలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారివి. అక్కడే అనుమానాలు వస్తున్నాయి. ఆయన ఏమంటాడంటే అక్కడ తగలేదు, ఇక్కడ తగలేదు, ఇది దేవుడి స్క్రిప్ట్ ప్రకారం ఇక్కడ తగిలింది, అంటే దేవుడి స్క్రిప్ట్ ఇంకేదో ఉంది అని ఆయనే చెప్తున్నాడు. అంటే ఇంకేదో ఉందన్నమాట. ఆ ఇంకేదో ఏంటి? ఆ ఇంకేదో అనే దగ్గర కొంతమందికి అనుమానాలు వస్తున్నాయి. ఓహో, అనుకున్నంత సింపతి రాలేదు కాబట్టి మరి ఇంకేదన్నా ప్లాన్ చేస్తారా? లేకపోతే తెలియడంలా. ఎందుకంటే ఎంత ఘటన సమర్థులు అని చెప్పి ఏమీ దేనికైనా తెగించగల వాళ్ళు, ప్రజల్ని మభ్యపెట్టడానికి ఏమైనా చేయగలరు. సో దీన్ని మొత్తాన్ని చేసి తెలుగుదేశం పార్టీకి నెట్టేయాలనే కుట్ర చేసిందెవరు? పోలీసుల్ని ఒత్తిడి చేసిందెవరు? పోలీసులు ఆ మేరకు ఎందుకు లొంగిపోయారు? ఎలాంటి కుట్ర జరిగింది ఇందులో? అసలు జగన్మోహన్ రెడ్డి మీద జరిగింది దాడా లేక ప్లాంటెడా? ఇవన్నీ చాలా సందేహాలు ఉన్నాయి. ఇది నిజానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇది బూమరాంగ్ అయ్యింది. ఏదో చేద్దాం అనుకుంటే ఏదో అయ్యింది. ఇప్పుడు దాన్ని అడ్డం పెట్టుకుని ఎలాగా సింపతి కొట్టేయాలనే జరిగే ప్రయత్నాల్లో ఇంకా 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 భ్రష్టు పట్టిపోతున్నారు. ఆ విషయం అర్థమవుతుందో లేదో కానీ ఇది ప్రజలకు తెలియాలి. ఆల్రెడీ కోడికత్తి కేసు విషయంలో జగన్మోహన్ రెడ్డి అండ్ కో గేమ్ ఆడారనే విషయం ఇప్పటికే అర్థమైపోయింది అందరికీ. ఇది కూడా అలాంటిదేనా అర్థమైతే వివేకానంద రెడ్డి గారి హత్య ఎలాంటిదో ఇది కూడా అలాగే మాయ చేస్తున్నారు ప్రజల్ని అని చెప్పేసి అర్థమైతే తప్ప వీళ్ళ గుట్టు రట్టయ్యే అవకాశం లేదు. ప్రజలకు తెలియాలి, వీళ్ళు ఆడుతున్న డ్రామాలు ఇవన్నీ తెలియాలి. సో అందువల్ల దీని మీద మనం చర్చను చేపట్టాం. చర్చలో మనతో తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ గారు ఉన్నారు. అట్లాగే ఈ కేసులో అతన్ని సతీష్ అనే అబ్బాయిని పట్టుకున్నారని తెలియగానే వెంటనే వెళ్ళిపోయి అట్లాగైతే కోడికత్తి సీను కేసులో మొదటి నుంచి పోరాడి అతనికి బెయిల్ వచ్చేదాకా చివరిదాకా పోరాడిన అడ్వకేట్ సలీం గారు ఉన్నారు. అలాగే మాజీ జడ్జి రామకృష్ణ గారు కూడా మనతో చర్చలో పాల్గొంటున్నారు. వీరితో పాటు ఇంకొక ఇంపార్టెంట్ ఈ వ్యక్తి ఈ కేసులో పోలీసులు ఎవరినైతే వారం రోజుల పాటు తమ అదుపులో పెట్టుకుని చివరికి ఇటు లాయర్లకి, ఇటు మీడియాకి, అటు సమాజానికి భయపడి పోలీసులు వదిలేశారు తప్ప లేకపోతే అతన్ని ఖచ్చితంగా ఇరికించేవాళ్ళు, లేకపోతే ఇంకేమైనా చేసేవాళ్ళు, అందులో డౌటే లేదు. అయినా అతను
గట్టిగా నిలబడి నాతో నేను అలా చేయలేదు, ఎవరు నాతో చేయించలేదు అని చెప్పి కూడా అతను నిలబడబట్టి ఇవాళ అతను మన ముందున్నాడు. దుర్గారావు ఈ కేసులో A2గా పేర్కొన్నారు పోలీసులు FIRలో. ఆ A2గా ఉన్న దుర్గారావు కూడా మనతో డిబేట్లో ఉన్నారు. అసలు విషయాలు ఏంటో తేల్చేద్దాం ఇవాళ. రైట్, అందరికీ నమస్తే అండి. యా, దుర్గారావు గారు గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. దుర్గారావు గారు, ఇప్పుడు మిమ్మల్ని ఎలా తీసుకెళ్లారో, ఎక్కడి నుంచి తీసుకెళ్లారో ఇవంతా తెలిసినవే మనకి. కానీ ఆ వారం రోజుల మిస్టరీ అనేది కొంత తెలియడల్లా. మిమ్మల్ని ఎందుకో ఎలా వదిలేశారు సలీం గారు, లేదా ఇటు ABN, మేము చాలా ఆ రోజంతా గట్టిగా ఇచ్చేసాం, అసలు ఎక్కడ పోయారు వీళ్ళు, ఏం చేశారు పోలీసులు అని. సో దీంతో మొత్తానికి భయపడో లేకపోతే ఇది ఎటు తిరుగు ఎటు వస్తుందని మిమ్మల్ని వదిలేశారు, బాగుంది. అయితే ఏంటి పోలీసులు ఏమని మీ మీద ఒత్తిడి తీసుకొచ్చారు? అన్ని రోజులు ఒత్తిడి చేసినా మీరు ఎందుకు పోలీసులు లొంగలేదు? ఏమని ఒత్తిడి తీసుకొచ్చారంటే, ఇప్పుడు సార్ వాళ్ళు ఒక రాజకీయ పరంగా ఏదైనా చేద్దామని బాగా ఆలోచించారు సార్. దీంట్లో దానివల్ల ఏంటంటే, ఈ నేరం నువ్వు ఒప్పుకో, నీకు శిక్ష తగ్గిస్తాం, పైన మాట్లాడతాం, అన్నీ తగ్గించి నిన్ను నాన్నకు పంపిస్తాం. నీ వెనక ఎవరున్నారు? వెనక TDP నాయకులు ఉన్నారా, లేకపోతే బోండా ఉమామహేశ్వరరావు గారు ఉన్నారా? చెప్పు, పర్లేదు. చెప్పేసి లేదు నీకు ఇలా ఇబ్బందిగా ఉంది, ఇలా పేరులో ఎవరో ఒకరిది చెప్పేసి నువ్వు వెళ్ళిపోతావు అంటే చెప్పు, పంపించేస్తాం అని బెదిరింపులు మొదలు పెట్టారు సార్. అక్కడ నుంచి స్టార్ట్ చేశారు సార్ వీళ్ళు గట్టిగా. అంటే ఎవరో చేపించారు, నువ్వు చేసావు, వాళ్ళు ఎవరు అన్నారు. నేను చేయని దానికి వాళ్ళు ఎవరో చెప్పాల్సిన అవసరం నాకు లేదు సార్. ముందు నేను చేస్తేనే కదా వాళ్ళు ఎవరున్నారు వీళ్ళు ఎవరున్నారు అని చెప్పాలి. నేను చేయనప్పుడు ఎందుకు చెప్పాలని నేను అడిగానండి. అంటే పర్టికులర్గా మీతో వాళ్ళు చేయించారని చెప్పించడం కోసము పోలీసులు ట్రై చేశారా? ఫలానా వాళ్ళు బోండా ఉమా గారో లేకపోతే ఇంకొకరో చేయించారు అని మీతో చెప్పించి ఇరికించడం కోసం ట్రై చేశారు అనిపించిందా మీకు? అవును సార్, స్పష్టంగా అదే సార్ అక్కడ జరిగింది. సో మీరు ఎందుకని అంటే పోతే ఇప్పుడు సడన్ గా నేను చెప్పండి సార్. లేకపోతే నేను పార్టీలో జాయిన్ అయ్యి 2 monthsలో సడన్గా నన్ను తీసుకెళ్ళి ఇంట్రాగేషన్ అంటున్నారు, అది అంటున్నారు, ఇది అంటున్నారు, సీఎం గారి మీద దాడి అన్నారు, ఒప్పేసుకుంటే బాగుంటుంది, అది చేస్తాం, ఇది చేసావు, ఒప్పేసుకో, నీకు శిక్ష ఎక్కిస్తాం, లేకపోతే ఎవరైనా పేరు చెప్పేసి నువ్వు వెళ్ళిపో అని ఎందుకు ఇలా అడుగుతారు సార్? అవును, ఇప్పుడు మీరు 2 నెలలే అయింది కదా టీడీపీలో చేరి. 2 నెలల ముందు వరకు మీరు ఎందులో ఉన్నారు సార్? అంతకుముందు లేదు సార్. అంత 2018-19 టైంలో మా అన్నయ్య వాళ్ళు జనసేనలో తిరిగేటప్పుడు నేను వెనక ఉండేవాడిని సార్. ఓకే, అంతే. అది కూడా 1 year వాళ్ళు తిరిగారు, తర్వాత స్టాప్ అయిపోయింది సార్. ఇప్పుడు పోలీసులు ఎవరినైతే కోర్టులో ప్రొడ్యూస్ చేశారు, సతీష్ అని ప్రొడ్యూస్ చేశారు కదా, ఆ సతీష్ మీకు తెలుసా? అవును సార్, సతీష్ మా పేటలో వాడే సార్. ఇప్పుడు ఒకే ఇంటి పేరు గల్లోళ్ళు 100 మంది ఉంటారు సార్ మా పేటలో. అవును, దానివల్ల వాళ్ళ నాన్నగారు మనకి మొహపరిచయాలు ఉంటాయి, దానివల్ల సతీష్ కూడా మొహపరిచయం ఉంది సార్. సో ఇప్పుడు ఏంటి, సతీష్ అక్కడికి వెళ్ళాడు, వాళ్ళు చెప్పేదాని ప్రకారం ఏంటంటే మమ్మల్ని రండి, మీరు అక్కడ ఉండి జెండాలు మొయ్యాలి, ఆ బస్సు అక్కడ దాటేంత వరకు జై కొట్టాలి, ఇవే ఉంటాయి కదా, దానికి 300-500 ఇస్తామంటే వెళ్ళాం మేము అని చెప్పి వాళ్ళ మదర్ కూడా చెప్తున్నారు. మీకేం తెలుసు దాని గురించి? అంటే సతీష్ అందులో ఉన్నాడో లేదో నాకైతే తెలియదు సార్. 200-300కి పిలిపించిన మా వార్త అయితే నిజమే సార్. అది ఆర్చి దగ్గరికి ఒక 70-80 మందిని పిలిపించారు సార్. 200కి మ్యాక్సిమం 200-300 అని కూడా అనలేదు. 200 ఇస్తాము, ఆర్చి దగ్గరికి రండి, బస్సు వెళ్ళిపోగానే వెళ్ళిపోండి అని చాలా మందిని పిలిపించారు సార్, 70-80 మందిని దాకా. అది మాత్రం నిజమే సార్. మరి అక్కడికి వచ్చినాక డబ్బులు ఇవ్వలేదా, లేకపోతే ఏం జరిగింది?
డబ్బులు ఇచ్చారో లేదా అన్నది అక్కడ వైసీపీ తాలూకా మాట్లాడిన వాళ్ళు ఒక 2-3 ఉన్నారు సార్, అది వాళ్ళకి తెలియాలి. నేనేంటంటే బస్ పాస్ అయిపోయినాక అక్కడ నుంచి వెళ్ళిపోయాను సార్. ఆ తర్వాత అక్కడ ఏం జరిగింది అన్నది నాకు తెలియదు సార్. ఓకే, ఇప్పుడు సతీష్ని కోర్టులో ప్రొడ్యూస్ చేశారు కదా, కోర్టులో ప్రొడ్యూస్ చేసేటప్పుడు మీరు కూడా పోలీస్ కస్టడీలోనే ఉన్నారు కదా? అవును సార్. మరి అప్పుడు మిమ్మల్ని తీసుకెళ్ళడానికి పోలీసులు ఏమి ట్రై చేయలేదా కోర్టుకు తీసుకెళ్ళడానికి? నన్ను కోర్టుకైతే తీసుకెళ్ళలేదు సార్, మరి బయట ఏం జరుగుతుందో తెలియదు. కానీ గురువారం మధ్యాహ్నం 3 గంటలకు అయితే మాత్రం ఒక కారులో ఎక్కించుకొని మైలవరం సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫీస్కి తీసుకెళ్లారు సార్ నన్ను. ఎందుకు అక్కడికి? ఎందుకు మైలవరం ఏమో సార్ నాకు తెలియదు. అక్కడికి తీసుకెళ్తే ఇక్కడ చిన్న పని ఉంది అడిగాను సార్. నేను అడిగితే చిన్న పని ఉంది చూసుకుని రేపొద్దు నేను ఇంటికాడ దింపేస్తాము, ఈ పూట పని ఉంది అంటే, సరే ఇప్పుడు ఎవరైనా ఇంటికాడ దింపేస్తామంటే మనం ఓకే మన మీద ఏ నింద లేదు కాబట్టి దింపుతాను అన్నారని నేను కూడా సైలెంట్ కూర్చున్నా సార్ ఆ నైట్. ఎప్పుడు దింపారు మరి? గురువారం మధ్యాహ్నం తీసుకెళ్ళి మళ్ళీ ఎప్పుడు దింపారు? మార్నింగ్ గురువారం మధ్యాహ్నం తీసుకెళ్ళి ఇంటి దగ్గరికి అన్నది రాలేదు సార్. శనివారం మధ్యాహ్నం అదే 3 గంటలకి మళ్ళీ ఈ 1 టౌన్ పోలీస్ స్టేషన్ బ్యాక్ సైడ్ సిసి ఆఫీస్కి తెచ్చారు సార్. అంటే ఈ మధ్యలో ఎక్కడైనా అక్కడ నుంచి ఈ మధ్యలో ఎక్కడైనా మీకు అనుమానం వచ్చిందా మిమ్మల్ని ఏదైనా చేసే అవకాశం ఉందని, పోలీసులు ఏదన్నా కుట్ర చేస్తున్నారు ఇట్లా అనుమానం ఏమైనా వచ్చిందా? ఎందుకంటే గతంలో పటాభి గారిని ఇట్లాగే తిప్పినప్పుడు ఆ నైట్ పటాభి గారి విషయంలో చాలా మందికి అనుమానం వచ్చింది, ఏంటి నా ఇంటికి వస్తాడా రాదా అని. సరే అదృష్టవశాత్తు వచ్చాడు అనుకోండి, మీకేమన్నా అట్లాంటి అనుమానం వచ్చిందా? నాకు గురువారం తీసుకెళ్లేటప్పుడే నాకు డౌట్ వేసింది సార్. గురువారం తీసుకెళ్లేటప్పుడే నాకు డౌట్ వేసి నేను 2-3 సార్లు అడుగుతూనే ఉన్నా సార్ పక్కన ఉన్న కానిస్టేబుల్ని, ఎక్కడికన్నా తీసుకెళ్తున్నారు ఎక్కడికన్నా అంటే, ఏమో మాకేం తెలుసు సార్లు తీసుకురమ్మన్నారు అందుకే తీసుకెళ్తున్నాం, సిఐ గారు వీళ్ళందరూ ఉన్నారు అక్కడ అంటే, సరే అని నేను కూడా, ఎందుకంటే ఇంకా దానికి మించి దారి నాకేమి లేదు సార్ అక్కడ. కానీ దుర్గారావు ఒక మాట చెప్పండి, నైట్ బాగానే మాట్లాడారు, ఒక మాట చెప్పండి సార్. అసలు ఈ రాయి దాడి అనేది లిటరల్ గా రియల్ గా జగన్మోహన్ రెడ్డి మీద కోపంతోనో జగన్మోహన్ రెడ్డిని హత్య చేయాలనో ఈ రాయి దాడి జరిగిందని మీకు అనిపిస్తోందా? ఎందుకంటే మీరు కూడా అక్కడ ఉన్నారు కదా, మీరు రాయి మీకు కనపడకపోయి ఉండొచ్చు, మీరు విసరకపోయి ఉండొచ్చు, మీరు చూడకపోయి ఉండొచ్చు, కానీ అక్కడున్న పరిస్థితిని బట్టి జగన్మోహన్ రెడ్డిని హత్య చేయాలని ఈ రాయితో దాడి చేసినట్టు మీకు అనిపించిందా? అక్కడున్న మ్యాక్సిమం మాకు అనిపించింది అయితే రాయి దాడి అయితే జరగలేదు సార్. అది మరి ఎట్లా అన్నది జరగలేదు. అక్కడ ఏదో వీళ్ళు గజమాలు వేసుకుని సార్. చెప్పండి గజమాల ఏదో వేసినట్టున్నారు, దానికి ఏమైనా కుంకేలు ఉండి గీసుకొని ఉంటుంది కానీ సార్, అక్కడ నుంచి రాయి విసిరితే 1, 2 ఇద్దరికి తగిలి రాయి కనపడకుండా పోవడం అన్నది అది నమ్మశక్యంగా లేదు సార్. ఓకే రైట్, ఒక్క నిమిషం దుర్గారావు. సలీం గారు నమస్కారం. ఈ కేసులో ఎంటర్ అయింది అడ్వకేట్ గా ఫస్ట్ మీరే. సరే దాని పూర్వాపరాలు ఏం జరిగింది ఏంటి రకరకాల వీటి ద్వారా మనం విన్నాం. మరికొన్ని విషయాలు ఇప్పుడు దుర్గారావు గారు కూడా చెప్తున్నారు కదా. సతీష్ విషయంలో మీ అబ్జర్వేషన్ ఏంటి? సతీష్ని ఆ కోర్టు దగ్గరికి ఏంటంటే ఎలా తీసుకెళ్లారు? పరిగెట్టించారు, మెడబట్టుకుని అడుదోశారు ఇరుదోశారు, ఏదో పెద్ద నాకేం అర్థం కాలే అసలు. ఏదో మన చీతుబుడి గంటం లేకపోతే టామ్ అండ్ జెర్రీ ఆటలాగా అతను ఎవరు అలా ఎందుకు చేశారో అర్థం కాలే. ఏంటి మీ అబ్జర్వేషన్ ఏంటి దాంట్లో? ఆ విజువల్ ఏంటి? ఏలే సార్, ఇలా భయంతో పని చేస్తారు పోలీసు వాళ్ళు, భయంతో పని చేస్తారు, భయంతో దానివల్ల వాళ్ళు అలా చేశారు. అసలు అంత అవసరమే లేదు. మీరు చెప్పారు కదా కొండతో ఎలక పడుకోవచ్చారు కదా, ఎలకకు పులిలాగా చూపించే విషయంలో వాళ్ళసిన అది నేను చూస్తే నేను కూడా కామెడీగా ఉన్నాను. అది వాళ్ళు మాట్లాడితే వాళ్ళు ఏం చేయాలి సార్, ఇలా అసలు ఏమో తల కింది పెట్టుకుని మాట్లాడుతున్నారు వాళ్ళు. అసలు నేను ఫ్రెండ్లీగా అపియర్ అవుతాను ఎవరికైనా, మనం ఆన్ స్క్రీన్ పర్ఫార్మెన్స్ ఉంటారు కానీ ఆఫ్ స్క్రీన్ నేను చాలా ఫ్రెండ్లీగా ఉంటాను, కానీ వాళ్ళు అసలు అన్అన్సరబుల్ ఉన్నారు వాళ్ళు ఎప్పుడైనా. చాలా కామెడీగా ఉంది, నేను కూడా చూసి చాలా ఇది అయ్యాను. అది కరెక్ట్ అన్నారు మీరు. అది అసలు టోటల్ గా మీరు అంటే కోర్టులో సతీష్ ప్రొడ్యూస్ చేసినప్పుడు కూడా మీరు ఫాలో అయ్యారు కదా,
ఏంటి సతీష్ విషయంలో మీకు ఏమనిపించింది? అబ్బాయి చేసినట్టు కానీ, అబ్బాయి ఇస్తున్నట్టు కానీ, లేకపోతే అతను ఏమైనా కన్ఫెస్ చేశాడా? లేదు సార్, అతను నేను జైలుకి వెళ్ళి మాట్లాడాను కదా, జైలుకి మాట్లాడితే అతనికి అన్నారు, నువ్వు ఒప్పుకుంటే ఓకే, ఎక్కడో డార్క్ ప్లేస్లో తీసుకువెళ్ళి నువ్వు ఈ జగన్మోహన్ రెడ్డికి రాయకొట్టినలాగా నువ్వు ఒప్పుకుంటే నువ్వు బతుకుతావరా, లేకుంటే అక్కడ గన్ను ఉంది నీకు పెళ్ళిస్తారంటే, లేదు సార్ మీరు ఎలా చెప్తే అలా ఒప్పుకుంటానని ఆయన కన్ఫ్యూషన్ ఇచ్చాడు. ఆ కన్ఫ్యూషన్ ఇచ్చేసి ఈ బాబు ఉన్నాడు కదా దుర్గారావు, ఈయన బొండవమాతో ఫేస్బుక్లో ఫోటోస్ ఉన్నాయి, అలా కనెక్టివిటీ చేశారు ఇతను మీద అనుమానంతో. బాబురావుకి అసలు ఆ బాబు ఏజ్ ఈ బాబు ఏజ్కి చాలా డిఫరెంట్ ఉంది. సో అలా కనెక్టివ్ చేసి ఇతన్ని తీసుకెళ్ళి డిటెన్షన్ చేశారు. సో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఇప్పుడు మీ అన్ని ఛానల్స్కి నేను ఎంటర్ అయిన తర్వాత ఆల్రెడీ వెళ్ళినాను కదా, సర్చ్ వారెంట్ నేను రాత్రి చేస్తే అప్పుడు వాళ్ళకి తోడం కదలక వచ్చి నేను సర్చ్ వారెంట్ కూడా ఫస్ట్ జడ్జ్ యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకంటే దాంట్లో డిఫెక్టివ్ కంప్లైంట్ దుర్గారావు బ్రదర్ ఉన్నాడు బాజీ అని, బాజీ సన్ ఆఫ్ సైదులు. నేను తీసుకున్నట్టు మరి సార్కి కూడా నేను చెప్పాను 154 మీద ఇన్ఫార్మేట్ మీద మీరు తీసుకుంటారు. జగన్మోహన్ రెడ్డి కోడికత్తి ఇంజురీ వస్తే కూడా ఆయన కంప్లైంట్ ఇచ్చేయలేదు, ఎయిర్పోర్ట్ ఆయన కంప్లైంట్ ఇస్తేనే ఎన్ఐ వరకు వెళ్ళింది. అది మీరు అసలు యువర్ డ్యూటీ అసలు సోమోటో మీ పరిధిలో ఉన్న పోలీస్ స్టేషన్ లిమిట్స్లో 5 మైనర్ బాయ్లు అసలు పోలీస్ కస్టడీలో ఉంటారు. అసలు మీ డ్యూటీకి నేను చేస్తున్నాను. మీరు డీకే బాసు వర్సెస్ స్టేట్ ఆఫ్ బెంగాల్ గైడ్ లైన్ వైలేషన్ చేస్తున్నారు, అదర్వైజ్ ఐ విల్ ఫైల్ కేస్ అగేన్స్ట్ యూ అని ఆయనకు చెప్తే ఓపెన్ కోర్టులో మరి ఆయన ఫీల్ అయ్యి సరే నేను పాస్ చేస్తానని పాస్ చేశారు ఆర్డర్. అది కోర్టులో కూడా చాలా ఇబ్బంది. మీరు చెప్పిన దాని ప్రకారం సతీష్ కన్ఫెషన్ ఇచ్చారు, నన్ను భయపెట్టి నన్ను చీకట్లో తీసుకెళ్లి చంపేస్తామని బెదిరించి చేశారు అని చెప్పి సతీష్ కన్ఫెషన్ ఇచ్చాడని చెప్తున్నారు కదా. మరి చెప్పినప్పుడు కోర్టులో రిమాండ్ ఎలా అయింది? ఇప్పుడు కోర్టులో రిమాండ్ ఎలా అయిందంటే కోర్టులో కూడా ఆర్గ్యుమెంట్ చెప్పాను నేను, సార్ అసలు మీరు అజంప్షన్ చేయండి, ఈ బాబు ఏమైతే హత్యాయత్నం చేసేలాగా మీరు అజంప్షన్ ఎలా చేస్తారని కోర్టుకి మండిపడితే మరి దాంట్లో మొత్తం ప్రొసీజర్ ఆఫ్ లాని కూడా వైలేషన్ చేశారు. 41A, 41B, 41C, 41D, 50, 60A, CRPC ఇవన్నీ వైలేషన్ చేశాను ఆర్గ్యుమెంట్ చేశాను. ఆర్గ్యుమెంట్ చేస్తే కూడా జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ సాటిస్ఫై లేదు. ఆయన చెప్పాడు నౌ ఐఎమ్ నాట్ ఈ టైంలో నేను ఆ ఆర్గ్యుమెంట్ వినే ఇది లేదు నాకు, నేను రిమైండ్ చేస్తాను, ఫర్దర్ మీరు బెయిల్లా దీంట్లో మీ ఆర్గ్యుమెంట్ మీరు ఇది చేసి బెయిల్కి ఫైల్ చేయండి, నేనైతే రిమైండ్ చేస్తానని ఆయన ఇది చేస్తాడు. ఆయన అయితే ఇంకా కోర్టు ఆర్డర్ ఉంటుంది కదా, ఒక జడ్జి ఏం చేయాలి, గౌరవ మ్యాజిస్ట్రేట్ గారు ఆర్డర్ చేసి మనం ఆర్గ్యుమెంట్ చేసాము, ఫైట్ చేసాము, ఆర్డర్ చేస్తే అవుట్. సో నేను అప్పీల్కి అయినా ఛాలెంజ్కి అయినా వెళ్ళవచ్చు దాంట్లో హైకోర్టు అని మనం ఇక దానికి ఇది తీసుకుని ప్రొఫెషనల్గా ఇది కింద. రైట్. ఒక్క నిమిషం సలీం గారు, ఈ కేసులో ముఖ్యమంత్రి మీద జరిగిన హత్యాయత్నంగా సాక్షి మీడియా చెప్పబడుతున్న ఈ కేసులో పోలీసులు వ్యవహరించిన తీరు కానీ లేకపోతే తెలుగుదేశం పార్టీ మీద నెట్టేయడానికి చేసిన ప్రయత్నం కానీ ఈ అంశాల మీద తెలుగుదేశం పార్టీ ఫైండ్ అవుట్స్ ఏంటి? ఎందుకంటే ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా దాన్ని దాడిగాను నాపై జరిగిన హత్యా ప్రయత్నం అంటూనే ప్రజల్లో తెగ తిరిగేస్తున్నారు. ఆ స్టిక్కర్ వైట్ కలర్ నుదుటిపైన బ్యాండేడు వాళ్ళ నా అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసం ఇంకో ఇంత పెద్ద బ్యాండేడ్ వేసుకుని ఆయన తిరుగుతున్నారు. అది ఆల్రెడీ ప్రజల్లో ఎస్టాబ్లిష్ అయిపోయింది, అది దాడి కాదు, లేకపోతే అది దెబ్బ కాదు, అది రాయి కాదని ఎస్టాబ్లిష్ అయిపోయిన తర్వాత కూడా ఇంకా చాలా బలంగా ఆయన ప్రజల్ని మెప్పించే ప్రయత్నం, నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి తెలుగుదేశం పార్టీ ఫైండ్ అవుట్స్ ఏంటి, అలాగే దీంట్లో లీగాలిటీస్కి సంబంధించి కూడా దీన్ని మనం ఒకసారి చర్చిద్దాం, ఎందుకంటే రామకృష్ణ గారు కూడా ఉన్నారు. అయితే దీనికి రామకృష్ణ గారు నమస్కారం అండి. నమస్కారం వెంకటకృష్ణ గారు. నమస్కారం రామకృష్ణ గారు. ఇందులో నాకు ఒక పాయింట్ ఏంటంటే, ఒక అదే ఇది డౌట్ అనాలో లేకపోతే ఏమనాలో నాకు అర్థం కావట్లేదు. మామూలుగా దొరికిన వాళ్ళని దొరికినట్టు అరెస్ట్ చేయడము, ప్రొడ్యూస్ చేయడం మ్యాజిస్ట్రేట్ ముందు ఇవి జరుగుతూ ఉంటాయి. A1, A2, A3, A4, A5, A37, A8, A38 చాలా ఉంటాయిలేండి. అయితే వీళ్ళ దగ్గర ఇద్దరు ఉన్నారు, A1 ఉన్నారు, A2 ఉన్నారు. A1ని ప్రొడ్యూస్ చేశారు, A2ని వదిలేశారు.
అలాంటప్పుడు అతను A2 ఎలా అవుతాడు? పోలీసులు వదిలేశారంటే నిందితుడు కాదు కదా, నిందితుడిని వదిలేశారు. బట్ కోర్టుకి ఇచ్చిన రిమాండ్ రిపోర్ట్లో A2 అని ఉన్నాడు అతను. అంటే ఇది ఏమనాలి దీన్ని? పైగా అతన్ని ఎక్కడెక్కడో తిప్పారు, ఎందుకు తిప్పారో తెలియదు. పైగా మా దగ్గర లేడు అని అబద్ధం ఆడారు. సో ఇది పెద్ద క్రైమ్ కదా. దీన్ని కూడా కోర్టు పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుందా లేదా అనేది ఒకటి. తమ దగ్గర ఉన్నా కూడా A2ని కోర్టులో ప్రొడ్యూస్ చేయకుండా వదిలేశారు అని అంటే దాని అర్థం ఏంటి? వెంకటకృష్ణ గారు, సార్, మన ప్రియాతి ప్రియమైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా నా ఎస్సీలు, నా బీసీలు, నా ఎస్సీలు, నా బీసీలు అంటూ రాగాలు తీస్తూ ప్రేమ ఒలకబోస్తూ ఉంటారు. అవును. మరి ఈ కర్మ ఏమిటో కానీ ఆ ఎస్సీలు బీసీలే ఇతన్ని చంపేయాలని ప్రయత్నం చేస్తున్నారండి విచిత్రంగా. మరి ఆ దేవుడి స్క్రిప్ట్ ఈ విధంగా రాస్తున్నాడేంటి? ఇది ఇక్కడ ఎస్సీలు బీసీలు తప్ప ఇంకా జగన్మోహన్ రెడ్డిని హత్య చేయడానికి ఇంకా ఈ భూప్రపంచంలో ఇంకెవరు పుట్టలేదా? మరి ఎస్సీలను బీసీలను అంత ప్రేమగా చూసుకుంటున్నాను అని చెప్పుకునే ముఖ్యమంత్రి గారు మరి ఎస్సీల బీసీల చేతుల్లోనే కోడికత్తితో గీకించుకోవడం ఏంటి, గులకరాలతో తన్నించుకోవడం ఏంటి? ఈ విచిత్రమైన ఈ స్క్రిప్ట్ ఆ భగవంతుడు ఎందుకు ఈ విధంగా రాస్తున్నాడు? మరి ఎవరిని చూసి భగవంతుడు ఈ స్క్రిప్ట్ రాస్తున్నాడో కూడా నాకైతే చాలా ఆశ్చర్యకరంగా ఉంది. ఇంకా లీగల్ పాయింట్లోకి వద్దామంటే ఇప్పుడు మన ముందర దుర్గారావు గారు ఉన్నారు. ఆయన A2 అన్నారు. ఆయన్ను ఇల్లీగల్గా ఒక 4-5 రోజుల పాటు వాళ్ళ కస్టడీలో ఉంచుకున్నారు, హింసించారు, బాధ పెట్టారు. అతని దగ్గర నుంచి ఏదో చెప్పించడానికి ప్రయత్నం చేశారు. దురదృష్టవశాత్తు ఆ వైసీపీ పోలీసుల యొక్క కుట్రలు సాగలేదని నేను అంటున్నాను. ఎందుకంటే మేము ఎన్నో కేసుల్లో చూస్తాం ఈ కన్ఫెషనల్ స్టేట్మెంట్ యొక్క కహాని అంటే ఏంటని. ఒక కథలు పుట్టలు పేజీలు రాసేస్తుంటారండి పోలీసు వాళ్ళు ఈ యొక్క కన్ఫెషనల్ స్టేట్మెంట్లు, అంటే నేర అంగీకార పత్రాలు. అవును. అందులో రకరకాల విషయాలు రాస్తుంటారు. నాకు అలవాటు ఉందండి, నాకు వాళ్ళతో పరిచయం ఉందండి, వాళ్ళు నాకు చెప్పారండి, నేను ఈ ఫ్యాషన్తో చేశానండి, ఈ రకరకాలుగా నేరస్తులు చెప్తున్నట్లుగా వాళ్ళు ఒక రాజమౌళి కథ కంటే బ్రహ్మాండంగా కథ సృష్టించి మా ముందర పెడుతూ ఉంటారు. చాలా రిమాండ్ రిపోర్ట్లు ఇవన్నీ మేము చూస్తూ ఉంటాం. కానీ ఈ యొక్క ఏదైతే ఈ గులకరాయ్, ఐఎమ్ సారీ, ఇక్కడ పోలీస్ వాళ్ళు మన సతీష్ను రిమాండ్ చేసినప్పుడు రిమాండ్ రిపోర్ట్లో ఒక పదం ఆడారండి. ఏమంటారంటే అది సిమెంట్ కాంక్రీట్ స్టోన్, అది చాలా షార్ప్ వెడ్జ్డ్ వెపన్, అంటే ఒక వ్యక్తిని చంపాలనే ఉద్దేశంతో ఉపయోగించేటువంటి ఒక షార్ప్ ఎడ్జ్డ్ స్టోను, ఆ కాంక్రీట్ స్టోన్తో జగన్మోహన్ రెడ్డి గారి పైన దాడి జరిగింది. చాలా విచిత్రం. ఎందుకంటే బహుశా పోలీసులకి జడ్జిలకి కాంక్రీట్ లో వాడే స్టోన్ అంటే ఏంటో జడ్జిలకు తెలియదని అనుకున్నారేమో బహుశా. ఏమి ఇప్పిద్దాంలేండి, స్పెషల్ ట్రైనింగ్ ఇప్పిద్దాము. అకాడమీలు ఉన్నాయి కదా, అకాడమీలకు పంపిస్తా, మెజిస్ట్రేట్ ట్రైన్ అప్ అవుతాడు, దాని గురించి ఏమి బాధ లేదు. కానీ ఇక్కడ వాళ్ళు ఉపయోగించినటువంటి పదాన్ని నేను వాడాను. రిమాండ్ రిపోర్ట్ అంతా చూశాను నేను. ఆ రిమాండ్ రిపోర్ట్ లో కాన్స్పిరసీ అనే పదం వాడారండి. అంటే జగన్మోహన్ రెడ్డిని చంపేయాలని కాన్స్పిరసీ చేసి ఇతని ద్వారా ఒక షార్ప్ ఎడ్జ్డ్ వెపన్తో అతని యొక్క వైటల్ పార్ట్ ని బ్రేక్ చేసి అతి క్రూరంగా చంపడానికి ప్రయత్నం చేశారనేది పోలీసు వాళ్ళ యొక్క రిమాండ్ రిపోర్ట్ యొక్క సారాంశం. అంత క్రూరంగా చంపాలనుకున్నప్పుడు 1500 మంది పోలీసు సెక్యూరిటీలో అంత పగడ్బందీగా ఉన్నటువంటి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని 17 సంవత్సరాలు కూడా నిండినటువంటి ఒక బీసీ యువకుడు, భవిష్యత్తు ఉన్నటువంటి బీసీ యువకుడు ఇంత దారుణానికి పాల్పడ్డాడు అని ఈరోజు రాష్ట్రమంతా ఇంత అల్లకొల్లోలంగా మాట్లాడుతున్నారే ఈ వైసీపీ పెద్దలు. ఏడుస్తున్నారు, పెడబబ్బులు పెడుతున్నారు, వీడియోలు రిలీజ్ చేస్తున్నారు. ఒక ఆయన కంటి నిండా ఆ కాటన్ కప్పేసుకున్నాడు. విచిత్రం ఏంటంటే ఒకే వెపను ఇద్దరిని దాటింది, ఒక దెబ్బకు 2 పెట్టెలు అన్నట్లు. ఇదేంటి విచిత్రం? ఇదే పిట్టకథలకు పనికొస్తుంది కానీ వాస్తవానికి పనికొస్తుందా? న్యాయానికి కావలసిన న్యాయ సూత్రాలకు కానీ న్యాయస్థానాలకు సమర్పించినటువంటి సాక్ష్యాధారాలు కానీ ఈ విధంగా ఉంటాయా?
మరి ఆ ఒకే దెబ్బకు 2 పిట్టలు అన్నటువంటి ఆ గులకరాయో ఆ యొక్క కాంక్రీట్ రాయో ఎక్కడ పడిందండి? ఏమైపోయింది? ఆ రాయి మాయమైపోయిందా? అదేమన్నా మాయామచంద్ర సినిమానా? అలా మాయమైపోయి ఒకరికి ఇద్దరికి తగలడానికి అదేమన్నా మంత్రించి వదిలినటువంటి మాయాదండమా? ఇవన్నీ కూడా న్యాయస్థానాలు చూస్తూ ఊరుకోవాలా? న్యాయస్థానాలు నవ్వుతూ అలా కాలం గడిపేయాలా? రిమాండ్ చేసేయాలా జనాల్ని? కనీసము ఈ రోజు నేను దీన్ని ఒప్పుకోను. ఎందుకంటే ఎవరిపైన భౌతికపరమైనటువంటి దాడులు చేయడానికి లేదు, ఎవరు కూడా. అటువంటి సంఘటనలు జరిగినప్పుడు దాన్ని చాలా సీరియస్గా ఇన్వెస్టిగేట్ చేయాలి. పైగా ఈ ఎలక్షన్ జరుగుతున్న టైంలోనే కోడి కత్తులు పుట్టుకొస్తాయి, గులకరాలు పుట్టుకొస్తాయి. అవి కూడా జగన్మోహన్ రెడ్డి కోసమే వేచి ఉంటాయి. విచిత్రం. అంటే ఏంటి నేను ఏమంటున్నానంటే, ప్రజలని మీరు ఎందుకు మోసం చేస్తున్నారు? ప్రజల యొక్క మనోభావాలను దెబ్బతీయడానికి, ప్రజల యొక్క మనోభావాలతో ఆడుకోవడానికి ఒక సెంటిమెంటుగా ఇటువంటి యొక్క బీసీలతో ఎస్సీలతో క్రియేట్ చేయించి రాష్ట్ర ప్రజల యొక్క ఒపీనియన్ మార్చడానికి ఎందుకు వైసీపీ పెద్దలు ప్రయత్నం చేస్తున్నారు? మీ చేతగాని ప్రభుత్వ యొక్క పనితనాన్ని చెప్పుకోలేకనా? లేకపోతే 5 సంవత్సరాల పాటు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి వక్రాలు చేయించి ఒక్క పని చేయకుండా ప్రజలనందరినీ కూడా ఫోర్స్ చేసినందుక ఇప్పుడు మీరు చెప్పుకోవడానికి ఏమీ లేక ఇంతంత కట్టలు కట్టుకొని 4-5 రోజులు బ్యాండేజ్లు వేసుకొని మెడికల్ ఏడు ఆ మెడికల్ యొక్క ట్రీట్మెంట్ ఏంటో ఆ డాక్టర్ ఏం చెప్పాడో ఒకటి చెప్తున్నా. నేను జడ్జిగా ఒకటే చెప్తున్నా, రాయితో కొడితే గీతకి రాగా గాయం కాదండి, పంక్చర్ వూండ్ అవుతుందండి. అది ఇట్స్ ఎ మెడికల్ టెర్మినాలజీ. నేను 12 సంవత్సరాలు జడ్జిగా చేసి ఎన్నో కేసుల్లో తీర్పు చెప్పి ఒక ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. నీకు కాంక్రీట్ రాయితో కానీ కొట్టినామంటే అది పంక్చర్ వూండ్ అవుతుంది. ఆ పోర్సు ఎంత వచ్చింది, ఆ పోర్సు తగిలిన విధానాన్ని బట్టి ఆ గాయం యొక్క స్వభావాన్ని అంచనా వేస్తారు మెడికల్ ఆఫీసర్. మరి నేను ఈ టీవీలో చూస్తున్నాను, అది ఏదో అలా కోసినట్లుగా కనిపిస్తుందే కానీ ఒక రాయి వచ్చి హిట్ అయితే ఒక డిస్టెన్స్ నుంచి ఒక షార్ప్ ఎడ్జ్డ్గా ఉన్నటువంటి ఒక వెయిట్, ఒక బలమైనటువంటి రాయి వచ్చి ఒక నుదుటికి తగిలితే అక్కడ ఎముక చిట్లి అది ఒక పంచర్ వూండ్ లాగా తయారవుతుంది. అది చూడడానికి కూడా మనకు స్పష్టంగా కనపడుతుంది. మరి ఇక్కడేంటి ఏదో కోసినట్లుగా కనపడుతుంది. ఇంతకుముందు దుర్గారావు గారు పాయింట్అవుట్ చేశారు. అంటే గజమాల వేసినప్పుడు గజమాలకు ఏదైనా ఒక ఐరన్ ఆబ్జెక్ట్ కానీ ఒక షార్ప్ ఆబ్జెక్ట్ కానీ గజమాలకు ఉండి అది ఏమైనా అక్కడ గీచుకొని ఉంటే దాన్ని వెంటనే భగవంతుడి స్క్రిప్ట్ రాశాడా? కనిపించని భగవంతుడు ఎవరైనా స్క్రిప్ట్ రాసి దాన్ని జగన్మోహన్ రెడ్డిని హత్యాయత్నం సాక్షి పేపర్లో మరుసటి రోజే విచిత్రంగా ఒక రాయి తగిలితే అది హత్యాయత్నం, జగన్మోహన్ రెడ్డిని భూమి మీద లేకుండా చేయడానికి ప్రతిపక్షాలన్నీ కుట్రబడినాయి. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు కుట్రబడినారు, మా జగన్మోహన్ రెడ్డి చంపడానికి అందరూ కుట్రబడినారు. అది తగలరాని చోట తగిలి ఉంటే, తగలరాని చోట అంటే ఎక్కడంటే ఇది ఒకసారి ఆ విజువల్స్ చూడండి. ఇంకో చోట తగలడానికి కొట్టాలనుకుంటే చంపాలనుకుంటే తగలరాని చోట ఏదో తెలియదా? ఆబ్జెక్ట్ ఉపయోగించేటువంటి క్రిమినల్కు ఈజ్ వెల్ ట్రైన్డ్ అనుకున్నప్పుడు 17 సంవత్సరాల అబ్బాయి, 17 సంవత్సరాల యువకుడు, ఏ మాత్రం క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ లేనటువంటి వ్యక్తి, ఒక చిన్న పనులు చేసుకొని బతికేటువంటి వడ్డెర కులస్తులు, వీళ్ళ మీకు కనిపించింది ముఖ్యమంత్రికి బలిపశువులుగా బలి చేయడానికి? మా కోడికత్తి సీనుని ఎలా బలిపశువులు చేశారో అందరూ చూశాం. 5 సంవత్సరాల పాటు చేయని నేరానికి కారాగారంలో మగ్గిపోయాడు కోడికత్తి సీను. మరి అదే విధంగా సతీష్ను కూడా ఎన్ని సంవత్సరాలు పెట్టడానికి రాస్తున్నాడో ఆ దేవుడు ఏ విధంగా వీళ్ళకు వ్యవహారం అది. అదైతే కోడికత్తిదైతే రైట్. ఎనీవే ఒక్క నిమిషం, ఇప్పుడు దుర్గారావు గారిని ఇల్లీగల్ గా కష్టంలో పెట్టుకున్నారా లేదా? పెట్టుకున్నారు. అదే ఇప్పుడు దుర్గారావు గారిని ప్రజలందరూ చూసే విధంగా ఇప్పుడు వెంకటకృష్ణ గారు, దుర్గారావు గారు ఇంతవరకు పోలీస్ కస్టడీలో ఉన్నారు కదా. ఇప్పుడు దుర్గారావు గారిని పోలీసులు బెయిల్ మీద విడుదల చేశారా, లేకపోతే అతన్ని పర్మనెంట్ గా ఆ కేసులో నుంచి అతన్ని రిమూవ్ చేశారా? 60 సిఆర్పిసి నోటీస్ ఇచ్చామంటున్నారు, 160 సిఆర్పిసి నోటీస్ ఇచ్చామంటున్నారు. అవసరం వచ్చినప్పుడు నువ్వు పోలీస్ స్టేషన్కు రావాల్సి ఉంటుందని చెప్పారని అంటున్నారు. ఖాళీ పేపర్ల పైన సంతకాలు తీసుకున్నారని అంటున్నారు. ఇప్పుడు అదే కదా నా డౌట్. నేను అంటున్నది అదే రామకృష్ణ గారు. నా పాయింట్ కూడా A1 గా ఉన్నతనేమో 3వ రోజున అది కూడా ఇటు మీడియా, అటు లాయరు, అటు సమాజం ఎగబడుతోంది, లాభం లేదు కానీ ప్రొడ్యూస్ చేశారు. దుర్గారావుని A2గా పేర్కొన్నారు. మరి స్టేషన్ బెయిల్ ఇచ్చారా అఫీషియల్గా, లేదా అన్అఫీషియల్గా ఊరూరు తిప్పి ఏమన్నా వదిలేశారా?
మరి సంతకాలు తెల్ల కాగితాల మీద సంతకాలు పెట్టించుకున్నారని ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు. తెల్ల కాగితాల మీద ఎందుకు సంతకాలు పెట్టించుకున్నారు? సో ఇలాంటి అంశాలు ఉన్నాయి కాబట్టి దీంట్లో ఉన్న పోలీసులు ఎక్కడో లీగల్ ఒక ఫ్లా ఏదో చేశారు వాళ్ళు. అదేంటనేది మాట్లాడదామని తీసుకున్నాను. ఒక్క నిమిషం రామకృష్ణ గారు. ఇక పట్టాభి గారు, ఇందులో ఇంకేదో ఉంది, దీని బిహైండ్ ఏదో ఉంది, దీని ఫోర్ ఫ్రంట్లో ఏదో ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకు అని అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట మాట్లాడుతున్నారు. అదేంటో ఒకసారి మీకు తెలుసు, మీతో పాటు ప్రజలకు కూడా ఒకసారి చూపించి దాంట్లోకి మిమ్మల్ని తీసుకెళ్తే ప్రయత్నం చేస్తాను. ఈ దెబ్బ ఇక్కడ తగిలింది అని అంటే, అది ఇక్కడ తగలేదు ఇక్కడ తగలేదు అని అంటే దేవుడు ఇంకా పెద్ద స్క్రిప్ట్ ఏదో మనతో రాయించే కార్యక్రమంలో ఉన్నాడు అనేది అని అర్థం. ఈ దెబ్బ ఇక్కడ తగిలింది అని అంటే, అది ఇక్కడ తగలేదు ఇక్కడ తగలేదు అని అంటే దేవుడు ఇంకా పెద్ద స్క్రిప్ట్ ఏదో మనతో రాయించే కార్యక్రమంలో ఉన్నాడు అనేది అని అర్థం. ఈ దెబ్బ ఇక్కడ తగిలింది అని అంటే ఏంటి పట్టాభి గారు, ఆ నెక్స్ట్ స్క్రిప్ట్ ఏంటి? ఇంకేదో పెద్ద స్క్రిప్ట్ ఏదో రాయించే పనిలో దేవుడు ఉన్నాడు అని అంటే ఏంటి? దీని మీద ఇప్పుడు తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేసి ఇరికించాలనుకున్నారు, దుర్గారావుని అడ్డు పెట్టుకొని పార్టీ మీదకి నెట్టేయాలనుకున్నారు. అది మీ వాళ్ళ దురదృష్టమో లేకపోతే మీ అదృష్టమో లేదా వాటెవర్ ఏదైనా అది కుదరలా. కానీ దాన్ని ఆయన ఇంకా వదలలేదు. ఏదో రకంగా దీన్ని ఇంకేదో ఎటో తీసుకెళ్లాలనుకుంటున్నారేమో నాకు అనిపిస్తోంది. ఎందుకంటే దీన్ని దేవుడు ఇంకేదో పెద్ద స్క్రిప్ట్కి ప్లాన్ చేస్తున్నాడు ఆ దేవుడు. మరి ఆ దేవుడు ఏ దేవుడో ఎక్కడున్న దేవుడో నాకు తెలియట్లేదు. కానీ ఆయనేమో ఈ నుదుటితో ఉన్న దాన్ని ఏమంటారు, సంథింగ్ ఆ తెల్లది, దాన్ని బ్యాండేడ్ అంటారో మరి ఏమంటారు నాకు తెలియలే. సరే ఓకే, అది తీయకుండానే తిరుగుతున్నారు ఆయన. ఆ దెబ్బని దాన్ని మాత్రం వదలట్లేదు. పట్టాభి గారు, మీ పార్టీ ఫైండింగ్స్ ఏంటి దీంట్లో? వికే గారు, రామకృష్ణ గారు మళ్ళీ తీసుకుంటా. మిత్రులకి ఏబిఎన్ ప్రేక్షకులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. ఇప్పుడు పదే పదే దేవుడి పేరు ఉచ్చరిస్తూ ఉంటాడు ఈ సైకో జగన్ రెడ్డి. ఇప్పుడు ఆయనకి సంబంధించి స్క్రిప్ట్లు నాకు తెలిసి ఆయన తయారు చేసేటటువంటి స్క్రిప్ట్లు కనుక దేవుడు ఉండడండి, సైతాన్లు ఉంటారు. కాబట్టి దీన్ని మనం సైతాన్ స్క్రిప్ట్గా అనుకోవాలి. ఆయన చెప్పేటటువంటి సైతాన్ స్క్రిప్ట్లు ఎలా ఉంటాయంటే చూసాం కదా మనం 2019కి ముందు బాబాయ్ గొడ్డలిపోటు, ఆ విధంగా ఉంటాయి ఆయనకి సంబంధించినటువంటి సైతాన్ స్క్రిప్ట్లన్నీ. కాబట్టి ఇంకా ఈయన గారు మాట్లాడేటటువంటి స్క్రిప్ట్ ఇంకా ఏదో ఉంది అంటే నాకు కొంచెం జగన్మోహన్ రెడ్డి చుట్టుపక్కల ఎవరైతే ఉంటారో ప్రతినిత్యం వాళ్ళని చూస్తే జాలేస్తూ ఉంది. నాకు కొంత బాధ కూడా కలుగుతూ ఉంది. రేపు ఈయన గారి సైతాన్ స్క్రిప్ట్కి ఎవడు బలైపోతాడో అని చెప్పి. ఎందుకంటే గులకరాయి డ్రామా వర్కౌట్ అవ్వలేదు. ప్లాస్టర్ వేసుకుని ఊరూరు తిరిగి ఏ ఊరు వెళ్ళినా ఇలా చూపిస్తా ఉన్నాడు. చూసారా నా స్టిక్కర్ చూసారా అని చెప్పి తెగ చూపించి మరి ఇంకా ఏదో అయ్యో పాపం అనిపించుకునేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. కానీ జనం అందరూ నవ్వుతా ఉన్నారు. ఆపరా బాబు నీ డ్రామా, 2019 ముందు ఇక్కడ వేసో, ఇక్కడ ఒక స్టిక్కర్ వేసో, ఇప్పుడు ఇంకో స్టిక్కర్ వేస్తా ఉన్నావు, ఇక్కడ ఏంట్రా బాబు నీ డ్రామా అని నవ్వుతా ఉన్నారు. కాబట్టి ఇది వర్కౌట్ అవ్వలేదు. కాబట్టి నాకు తెలిసి ఆయన మాట్లాడుతున్నటువంటి సైతాన్ స్క్రిప్ట్కి మరి ఎవడు బలైపోతాడో మరి నేనైతే వాళ్ళు ఏబిఎన్ డిబేట్ ద్వారా జగన్మోహన్ రెడ్డి చుట్టుపక్కల ఉండేటటువంటి వ్యక్తులు, ఆ తాడేపల్లి ఆ జీతగాడు ఉంటాడు, ఆ సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రతినిత్యం ఆయన చుట్టూ తిరుగుతూ ఉంటారు చూసారా. అరే బాబు మీరందరూ జాగ్రత్తగా ఉండండి, మీ గులకరాయి డ్రామా వర్కౌట్ కాలా, మళ్ళీ మీ వాడేదో ఇంకా పెద్ద స్క్రిప్ట్ అంటా ఉన్నాడు. మరి ఆ స్క్రిప్ట్కి ఎవడు బలైపోతాడో నాకైతే చాలా భయంగా ఉంది. కాబట్టి దయచేసి మీరందరూ ఆ సైకోకి కాస్త దూరంగా ఉండండి. ముందు వెనక చూసుకుంటూ వెళ్ళండి. రాత్రుల పూట గబాలన బాత్రూముల్లోకి దూరబాకండి. లైట్లు వేసుకుని పడుకోండి. రాత్రిపూట కూడా తాళాలన్నీ బిగించుకోండి. ఈ జాగ్రత్తలన్నీ తీసుకోండి రా బాబు. కాబట్టి ఎందుకంటే మీ వాడు ఇంకేదో స్క్రిప్ట్ అంటా ఉన్నాడు. కాబట్టి మీరందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఈ డిబేట్ ద్వారా మిమ్మల్ని అందరినీ, ఎందుకంటే ఎంత రాజకీయాల్లో మనం ప్రత్యర్థులైనా కూడా మీరందరూ ఏదో మీ ప్రాణాల మీద తెచ్చుకోవాలని చెప్పి మేమైతే ఆ రకంగా ఆలోచించినటువంటి వ్యక్తులం కాదు. కాబట్టి
ఎంతో కొంత మానవత్వం ఉన్నటువంటి వ్యక్తులం కాబట్టి మీకు సలహా ఇస్తా ఉన్నాం. ఆ సైకోతో కొంచెం జాగ్రత్తగా ఉండండి 2 వారాలు. రెండోది వికే గారు, ఇక దుర్గారావు విషయానికి వస్తే ఇది రిమాండ్ రిపోర్ట్ అండి. మొన్న సతీష్ రిమాండ్ రిపోర్టు. ఈ రిమాండ్ రిపోర్ట్లో ఎక్కడా దుర్గారావు పేరైతే లేదండి. ఊరికనే ఏ2 అంటా ఉన్నారు కానీ ఎక్కడా దుర్గారావు పేరైతే మెన్షన్ చేయాల. దీనిలో వీళ్ళు ఏమంటా ఉన్నారు, A1 వేముల సతీష్ కుమార్ యాక్టివ్లీ పార్టిసిపేటెడ్ ఒఫెండర్ విత్ A2 హూ ఈజ్ అన్ ఇన్స్టిగేటర్. అంటే ఇన్స్టిగేటర్ అంటే ఇతను రెచ్చగొట్టి చేయించినటువంటి వ్యక్తి కాబట్టి జస్ట్ A2 అని వదిలేశారు. ఎక్కడ దుర్గారావు పేరు ఈ రిమాండ్ రిపోర్ట్లో లేదు. A2 who is an instigator instigating A1 by conspiracy to eliminate the life of honorable CM అన్నారు. రెండోది ఇక్కడ వీళ్ళు రాస్తారు షార్ప్ ఎడ్జ్డ్ సిమెంట్ కాంక్రీట్ స్టోన్. సతీష్ picked up the sharp edged cement concrete stone from his pocket which was already picked up by him at the bridge and he aimed the same at the temporal part of the head అంట. అసలు ఈ డిబేట్ చూస్తున్న వాళ్ళకి ఎవరికైనా టెంపరల్ పార్ట్ ఆఫ్ ది హెడ్ అంటే ఏంటో తెలుసా అండి? నాకు తెలిసి మీరు అందరూ గబాలను ఫోన్ చూసి గూగుల్ చేస్తారు, ఏంట్రా బాబు ఈ టెంపరల్ పార్ట్ అని. టెంపరల్ పార్ట్ అంటే ఇదిగో ఈ సైడ్ ఉంటుంది, ఈ పార్ట్. ఈ సతీష్ కానీ దుర్గారావు కానీ ఎవరికైనా అసలు ఈ టెంపరల్ పార్ట్ అంటే, ఇప్పుడు కొద్ది గొప్ప చదువుకున్నటువంటి మనలాంటి ఈ సైడ్, ఈ చెవుకి ఇటు పక్కన ఈ సైడ్ అంతా దీన్ని టెంపరల్ పార్ట్ అంటారు. కొంచెం డెలికేట్గా ఉంటుంది. ఇక్కడ ఏదైనా గాయం అయితే గబాల చెవుల నుంచి రక్తం గారి ఆ రకంగా ప్రాణాలు కోల్పోయేటటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి అసలు ఈ సతీష్ అనే అతను పాపం రోజు కూల్ పని చేసుకునేటటువంటి వ్యక్తి. ఆ కన్స్ట్రక్షన్ వర్క్ వడ్డర్ కాలనీలో పాపం అందరూ కూడా డైలీ వేజ్ లేబరర్సే ఉంటారు. పెద్దగా చదువుకున్నటువంటి వాళ్ళు ఎవరుంటారు వాళ్ళు. అటువంటిది సతీష్ అంట చీకట్లో గురి పెట్టి టెంపరల్ పార్ట్ మీదకి రాయి ఇసిరాడంట, కాంక్రీట్ రాయి. అసలు ఏమన్నా అర్థం ఉందండి వీళ్ళు రాసినటువంటి రాతలకి? రెండోది, ఇందాక దుర్గారావు ఒక విషయం చాలా స్పష్టంగా చెప్పాడు. నేను దుర్గారావు చెప్పిన దాంతో ఏకీభవిస్తున్నాను కూడా. సార్ నాకు తెలిసి అయితే నేను అక్కడ ఏమీ చూడలేదు రాయి ఇసిరినట్టు. ఆయనకి పెద్ద గజమాలు ఒకటి వేశారు. ఆ గజమాలు వేసినటువంటి సందర్భంలో ఆ గజమాలకి ఏదైనా చిన్న తీగ మొక్క ఏదో ఉండుంటుంది, అది గీసుకుని ఉంటుందని దుర్గారావు అంటా ఉన్నా. నేనైతే దాన్ని పెట్టి ఉన్న గీసారు అని అంటా ఉన్నా. ఏదో ఈ డ్రామాలో భాగంగా ఆ గజమాలు వేసినప్పుడు ఏదో ఆ తీగ మొక్క పెట్టి ఇట్లా గీసుంటారు. దానికి గులకరాయి డ్రామా మొత్తం కూడా ఈ స్క్రీన్ ప్లే అంతా కూడా నడుపుతా ఉన్నారు అనేది మా భావన. ఎందుకంటే మనందరం చూసాం ఆ విజువల్స్ కూడా. ఆ గజమాలు వేసిన తర్వాత కొంత ఫుటేజ్ని ఎడిట్ చేసి ఇమ్మీడియట్ గా జగన్మోహన్ రెడ్డి గారు అమ్మ అనుకుంటూ చేపట్టుకుని కూర్చున్నాడు. ఈ మొత్తం సీన్కి వికే గారు అక్కడ స్పాట్ లో ఉన్నటువంటి వారు ఎవ్వరు కూడా సాక్ష్యం చెప్పడానికి ముందు కాలేదండి. ఈ గులకరాయి డ్రామాకు సంబంధించి ఎస్ మేము గులకరాయిని చూసామనో గులకరాయితోనే కొట్టారని చెప్పడానికి ఆ స్పాట్ లో బస్సు చుట్టూ ఉన్నటువంటి వారు ఎవ్వరు కూడా సాక్ష్యం చెప్పడానికి ముందుకు రాల స్థానికులు. కేవలం ఆ వైసీపీ నాయకులు బస్సు పైన ఉన్నటువంటి వెల్లంపల్లి సీను, ఆ దేవినేని అవినాష్, ఆ రోహుల్లా అనేటటువంటి ఒక ఎమ్మెల్సీ, నిన్నగాక మొన్న గోడ దూకినటువంటి ఆ పోతిన మహేష్ వీళ్ళతో పాటు సాక్షిగా ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి ఎవరు వికే గారు? నందినేని మనోహర్ నాయుడు ఫ్రమ్ పులివెందల. ఇదిగోండి ఐ విట్నెస్ స్టేట్మెంట్. మనోహర్ నాయుడు ఫ్రమ్ పులివెందల. బెజవాడలో ఎవరు దొరకలా వీళ్ళకి సాక్షులు. పులివెందల నుంచి దిగుమతి చేశారు సార్ సాక్షిని. దీన్ని బట్టి అర్థం కావట్లేదు ఇది డ్రామా అని చెప్పి. ప్రత్యేకించి పులివెందల నుంచి ఎందుకు సార్ మీరు సాక్షులను తీసుకొచ్చింది? అంటే మీ డ్రామాకి అక్కడ వాళ్ళు అయితే పాపం తల ఊపుతారని చెప్పా, లేకపోతే పులివెందుల సాక్షి ఏంటి వికే గారు? దీన్ని బట్టి అర్థం కావట్లేదా మనకి ఇదంతా కూడా పెద్ద డ్రామా అని చెప్పి. రెండోది, ఆ వెల్లంపల్లి సీను ఆ ఓసరు వెళ్ళి అబ్బో అసలు డ్రామా అసలు చూడలేకపోతా ఉన్నాం. మామూలుగా ఇందాక ఒక మిత్రుడు చెప్తా ఉన్నాడు, సార్ అసలు శుక్లాల ఆపరేషన్ చేయించుకున్నాడు కూడా ఏదో ఒక 6 రోజులు 7 రోజులు ఆ కంటికి అడ్డంగా ఏదో పెట్టుకుంటాడు, నల్లద్దాలు పెట్టుకుంటాడు, లేదంటే ఒక పట్టీ వేసుకుంటాడు. వీడేంటి సార్ 10 రోజులు అయిపోయింది ఇంకా కూడా ఆ పట్టి వేసుకుని ఒంటికన్ను రాక్షసుల్లా తిరుగుతా ఉన్నారు, భయపడి వస్తా ఉన్నారు. ఆ సెంట్రల్ కాన్స్టిట్యున్సీ ప్రజలందరూ ఓటు అడగటానికి ఈయనగారెళ్ళి తలుపు కొట్టి తలుపు దిగాని ఈ ఒంటికన్ను రాక్షసులాగా ఇట్లా చూసి ఎగిరి ఉలిక్కి పడతాను, ఓరిని బాబు ఈడవడ్ర బాబు రాక్షసుడు ఒంటికన్ను రాక్షసుడు అని చెప్పి ఈ డ్రామాలు చూడలేక చచ్చిపోతా ఉన్నారు. కాబట్టి ఇదంతా కూడా కేవలం ఏదో ఒక రకంగా సానుభూతి పొందడం కోసం ఆడినటువంటి డ్రామా సార్.
తెలుగుదేశం పార్టీ పక్షాన మేము మొదటి రోజు నుంచి చెప్తున్నాం. అదేవిధంగా దుర్గారావును కూడా పాపం నిజంగా పోలీసులు ఎన్ని చిత్రహింసలు పెట్టినా ధైర్యంగా నిలబడి నిజాం పక్షాన నిలబడినందుకు దుర్గారావును కూడా హృదయపూర్వకంగా అభినందిస్తున్నా. అదేవిధంగా మిత్రుడు అడ్వకేట్ సలీం గారు గతంలో ఒక దళిత బిడ్డని కోడికత్తి డ్రామాలో దళిత బిడ్డ సీనుని బలి చేస్తూ ఉంటే ఆయన ఆ రోజున సీనుకు అండగా నిలబడినటువంటి వ్యక్తి సలీం గారు ఈ రోజున ఆయన స్వచ్ఛందంగా ఆయనంతటికి ఆయనే వచ్చి మళ్ళీ వాళ్ళ బలహీన వర్గానికి చెందినటువంటి వారిపైన తప్పుడు కేసులు పెట్టి వాళ్ళు వేధిస్తుంటే వాళ్ళ పక్షాన పోరాడుతున్నటువంటి సలీం గారిని కూడా తెలుగుదేశం పార్టీ పక్షాన హృదయపూర్వకంగా అభినందిస్తున్నా. కాబట్టి ఈ రకంగా నా ఎస్సీలు, నా బీసీలు, నా ఎస్టీలు అని చెప్పి ఎంతసేపు ఉపన్యాసాలు చెప్పి మళ్ళీ వాళ్ళనే ఈ డ్రామాలకి బలి చేస్తున్నటువంటి ఈ పరిస్థితిని రాష్ట్రంలో ఉన్నటువంటి బలహీన వర్గాల వారందరూ కూడా స్పష్టంగా వాళ్ళు అర్థం చేసుకున్నారు. కాబట్టి వాళ్ళు ఒకటే చెప్తా ఉన్నాం, ఈయన చెప్పేటటువంటి సైతాన్ స్క్రిప్ట్ కి మళ్ళీ రాబోయే రోజుల్లో మరి ఆయన చుట్టుపక్కల ఉన్నటువంటి వారు ఎవరు బలవుతారో వాళ్ళందరినీ కొంచెం జాగ్రత్తగా ఉండమని కూడా మేము చెప్తున్నాం. వీకే గారు రైట్. దుర్గారావు గారు, ఇక్కడ ఒక విషయం ఏంటంటే మొదటి రోజు అందరూ ఏదైతే అనుమానం వ్యక్తం చేశారో అదే గజమాల ఇట్లా సైడ్కి తీస్తున్నప్పుడు అది మళ్ళీ కొంచెం పెద్దగా బరువుగా ఉంటుంది కదా, దాని పేరే గజం. గజం అంటే ఏనుగు మాల. అది ఏనుగులతో వేయించేవాళ్ళు పాత రోజులు, వీళ్ళు క్రేన్లు పెట్టి వేపిస్తారు, అంత పెద్దగా ఉంటుంది కాబట్టి. అది దగ్గరకు వస్తున్నప్పుడు అది కొంచెం స్కిప్ అయింది, దాన్ని పక్కకు లాగబోతుంటే జారి మళ్ళీ వీళ్ళ మీదకి వచ్చింది. ఆ ఒరిజినల్ వీడియోని టైలర్ చేసి అంటే దాన్ని ఎడిట్ చేసి ఆ మీదకి వచ్చింది ముక్క కట్ చేసి వదిలేరు. అసలు వీడియో ఇంతవరకు బయటికి రాలా. చాలామందికి ఆ గజమాలలో ఉన్న తీగ ముక్కలేవో గీరుకున్నాయి. ఎందుకంటే మామూలు పూలమాలలు అయితే దారంతో గుస్తారు, కానీ గజమాలలు ఈ సన్నటి ఇనపతీగలు వాడతారు, అందరికి తెలిసిందే అది. సో సరే, మీరు అది దాన్ని ఎవరు కొట్టలేదని మీరు చెప్పేశారు కాబట్టి సతీష్ని ఎందుకు ఇరికించారు? ఎందుకంటే అక్కడ చాలామంది ఉంటారు, లేకపోతే రౌడీ షీటర్లు చాలామంది ఉన్నారు. రౌడీ షీటర్లు వైసీపీ వాళ్ళు ఉన్నారు, టీడీపీ వాళ్ళు ఉన్నారు. విజయవాడ అంటే మీకు తెలిసిందే కదా, రౌడీ షీటర్లు చాలామంది ఉన్నారు, కొట్టుకునేవాళ్ళు, అల్లరి చేసేవాళ్ళు. వీళ్ళు ఎవరో ఒకరు సతీష్ని ఎందుకు పట్టుకొచ్చారు అనుకుంటున్నారు? సతీష్ కంటే ముందు ఇంకొక ముగ్గురిని పట్టుకొచ్చారు మీ కాలనీ నుంచే కదా, ఎందుకు మీ కాలనీ మీద పడ్డారు? సార్ మా కాలనీ మీద ఎందుకు పడ్డారంటే మా కాలనీ అన్నది అక్కడ ఇన్సిడెంట్ జరిగిన దగ్గర నుంచి ఒక 300 మీటర్స్ ఉంటుంది సార్. ఇది ఒడ్డెర కాలనీ అన్న దానికల్లా మెయిన్ బలం వెనక ఎవడో ఉన్నాడని ఒక భావన సార్ ఇక్కడ ఉన్న వాళ్ళకి. ఓకే, అందులో సతీష్నే ఎందుకు ఎంచుకున్నారు అంటే బయట వాళ్ళు కొట్టి దుర్గారావు పేరు చెప్తే దుర్గారావు ఉమాగారి పేరు చెప్పియచ్చు అని అంటే అది సాధ్యం కాదు సార్. రెండు మా కులస్తుల్లోనే మా ఇంటి పేరు గల్లోనే ఎత్తుక్కొని కావాలని అతను బ్లైండ్ చేసి అతనితో బెదిరించి, చిన్నపిల్లవాడు సార్ ఏం చేసినా బెదిరిపోతాడు, బెదిరించి నన్ను చెయ్యన్నారానికి దోషిగా చూపించి నా వెనక ఉమాగారు ఉన్నారని పేరు చెప్పించాలని వాళ్ళ ప్లాన్ సార్. సో ఇప్పుడు మీకు ఇంకా ఏమైనా భయాలు ఉన్నాయా? నాకు స్పష్టంగా అర్థమైంది. మీకు ఇంకేమైనా భయాలు ఉన్నాయా సార్? నాకు ఈ రోజుకైనా రేపటికైనా అక్కడ ఉన్న స్థానిక వైసీపీ రూల్ వీళ్ళతో భయం ఉంది సార్ నాకు. ఇప్పుడు మీతో సంతకాలు పెట్టించుకున్నారని చెప్పారు కదా, మీతో మీ అమ్మగారితో కూడా అనుకుంటా, మీ భార్యతోనూ తెల్ల కాగితాల మీద సంతకాలు పెట్టించుకున్నారు అని అంటున్నారు కదా, ఎందుకు పెట్టించుకున్నారు అనుకుంటున్నారు? జోలికి వచ్చిన తెలుగుదేశం పార్టీ పూర్తిగా అండగా నిలబడుతుంది. స్థానికంగా బోండమ్మ గారు కానీ, ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్ని గారు కానీ వీళ్ళందరూ కూడా మిమ్మల్ని అందరినీ కూడా కలిసి అక్కడ కాలనీలో వాళ్ళందరికీ ధైర్యం చెప్పారు. ఇక మీదట కూడా తెలుగుదేశం పార్టీ పూర్తిగా మీ పక్షాన్ని నిలబడుతుంది. ఏ సమస్య వచ్చినా, ఏ చిన్న సమస్య వచ్చినా కూడా మేము నిమిషాల వ్యవధిలో మీ దగ్గర ఉంటాం, మీరు ధైర్యంగా ఉండండి. థ్యాంక్ యూ సార్, చాలా థ్యాంక్ యూ సార్ ఆ మాట అన్నందుకు. సార్ నన్ను స్టేషన్ 160 మీద సంతకాలు చేయించుకొని నిన్ను ఇంటికి పంపించేస్తాము, ఫర్దర్గా ఈ సంతకాలు ఎందుకు చేయించుకుంటున్నాం అంటే ఫర్దర్గా ఎప్పుడన్నా అవసరమైనప్పుడు ఈ కేసులో మీరు స్టేషన్కి రావాల్సి వచ్చింది, అందుకే చేయించుకుంటున్నాం, మీరేం కంగారు పడొద్దు అన్నారు సార్. సరే ఇంటికి పంపిస్తున్నారు, ఎప్పుడన్నా అవసరమైనప్పుడు రావాల్సి వచ్చిద్దేమో అని నేను కూడా ఫామ్ మీద సంతకాలు చేశాను సార్. సంతకాలు చేసిన తర్వాత ఒక 10 వాళ్ళు బయటికి వెళ్ళిపోయి ఒక అరగంటలో మళ్ళీ వస్తామని చెప్పి ఈలోపు కొద్దిగా ఎదరికి వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చి ఒక 7 పేపర్ల మీద సంతకాలు చేయించుకున్నారు సార్ నాతో.
మీ ఒక్కరితోనేనా? తర్వాత అది ఎందుకని నేను అడిగాను. లేదు ప్రస్తుతానికి సిసి ఆఫీసులో నన్ను ఇక్కడ మా అమ్మ వాళ్ళకి అప్పచెప్పే ముందు ఇది జరిగింది సార్. ఓకే రైట్. సో అది తర్వాత ఎందుకని అడిగినప్పుడు వాళ్ళు చెప్పండి దుర్గారావు చెప్పండి. మీకేం ఇబ్బంది లేదు, ఈ పేపర్స్ కొద్ది ఫార్మాలిటీ ఉన్నాయి, అందుకే వైట్ పేపర్ మీద చేయించుకుంటున్నాము అని సింగినార్ సిఏ గారు చెప్పారు సార్. సరే అతను నమ్మి నేను కూడా సంతకాలు చేసి బయటకు వచ్చేసాను సార్. సో అంతకు ముందేమో 160 ఫార్మ్స్ మీద పెట్టించుకున్నారా? అవును సార్. అది సలీం గారు పోలీసులు చేసిన పని అది. ఆయన 5 రోజులు 6 రోజులు తమ అదుపులో ఉంచుకుని బయట మీకు అంతా ఈ స్టోరీ అంతా తెలుసులే. ఆ 160 ఫార్మ్స్ మీద ఎందుకు పెట్టించుకున్నారు, తర్వాత వైట్ పేపర్స్ మీద ఎందుకు పెట్టించుకున్నారు, ఏం స్క్రిప్ట్ నడుస్తోంది, దీని వెనక ఏ స్క్రిప్ట్ రాయడానికి ఆ తెల్ల కాగితాల మీద సంతకం పెట్టించుకున్నారు, మీ అబ్జర్వేషన్ ఏంటి? ఈ మొత్తం స్టోరీ అంతా ఫాలో చేస్తున్నారు కదా, మీకేమనిపించింది? ఏం చేస్తారంటే ఇది సైన్ తీసుకున్న తర్వాత మరి ఇతను అరెస్ట్ చేసేటప్పుడు రాస్తారు, ఈయనను వచ్చి నేనే చేశాను, నా ఆత్మ సాక్షిగా వస్తున్నాను అని నేనే ఒప్పుకుంటున్నాను, నాకు మీరు జైలుకి పంపించండి, ఈ కేసు నేను ముద్దాయిగా ఉన్నానని చెప్పడానికి ఒక గ్రౌండ్ ఉంటుందని వాళ్ళు రాసుకుంటారు. ఆ రాసిన పేపర్ మీద అక్కడ విఆర్ఓలు ఉంటారు, ఆ విఆర్ఓ కూడా సైన్ చేస్తారు. అవునవును ఆయన మా ముందరే చెప్పారని వాళ్ళు కూడా మీడియేటర్ రిపోర్ట్ సైన్ చేస్తారు. సో అలా ఒక క్రైమ్ ని ఒక ఏమంటారు కన్ఫెషన్ స్టేట్మెంట్ ఎస్టాబ్లిష్ చేసి అతనికి రిమాండ్ కి పంపించాలని ఇది చేశారు. దాంతో సహజంగా పోలీసులు ఎఫ్ఐఆర్ రాసినప్పుడు అనుమానంగా ఉన్న అనుమానితుల పేర్లు రాసి ఆయన అదర్స్ అని పెట్టుకుంటారు, తర్వాత వేరే వాళ్ళ పేర్లు ఇంకా యాడ్ చేయడానికి పెట్టుకుంటారు. ఇప్పుడు ఆయన చెప్పిన రిమాండ్ రిపోర్ట్లో పట్టాభి గారు చదివినట్టు A1 సతీష్ అని రాసి A2 అని పేరు రాయకుండా A2 అని పెట్టారు. ఆ A2 ఎవరు అనుకోవాలి? ఇప్పుడు కోర్టులో ఇట్లా పేరు లేకుండా A2 అని అన్నోన్ అంటే ఎనానిమస్ A2 ఉంటుందా కోర్టు రిమాండ్ రిపోర్ట్స్ లో ఎప్పుడైనా? అడ్వకేట్ గా మీకున్న దీని ప్రకారం లేదు, ఉంటుంది అది A2 ఉంది, ఇంకా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం అది ఇది అని పెడతారు. అది మాక్సిమం పెడతారు. ఎందుకు గంజాయి కేసులో కూడా ఇలానే పెడతారు. ఇంకా మాకు రిపోర్ట్ కావాలి, అది కావాలి, ఇది కావాలని డిఐఆర్ఓలు కూడా పెడతారు. అలా ఓకే ప్రాక్టీస్ లో కంటిన్యూ ఉంది. గారిని చేర్చాలని విశ్వ ప్రయత్నం చేశారు వికే గారు. A2గా బోండామా గారి పేరు పెట్టాలని ప్రయత్నం చేశారు. కానీ దుర్గారావుని హింసించింది కూడా బోండామా గారి పేరు చెప్పమని పాపం అతను రకరకాలుగా బెదిరించారు పాపం. కానీ దుర్గారావు ధైర్యంగా నిలబడటం వల్ల వాళ్ళ ప్రయత్నం సఫలీకృతం కాలేదు. ఏదో ఒక రకంగా సెంట్రల్ కాన్స్టిట్యున్సీలో రేపు కంటెస్టింగ్ క్యాండిడేట్ గా తెలుగుదేశం పార్టీ తరఫున ఉన్నటువంటి బోండామా గారిని ఈ కేసులు ఇరికిచ్చి జైలుకు పంపించాలని కుట్ర చేశారు. కానీ ఒక బలహీన వర్గానికి చెందినటువంటి బిడ్డ, ఒక వడ్డెర కులానికి చెందినటువంటి బిడ్డ దుర్గారావు ధైర్యంగా నిలబడటం, ఆ రకంగా వాళ్ళు ఒత్తిళ్లకి తలంకొట్టడం ఉండటం వల్ల వాళ్ళ ప్లాన్ సఫలీకృతం కాలేదు. అందుకని ఆ A2 పేరు పెట్టకుండా ఖాళీగా ఉంచారు వికే గారు. ఓకే రైట్. రామకృష్ణ గారు, ఓవరాల్ గా ఇదంతా విన్న తర్వాత ఆ 7 పేజీల సంతకాలు పెట్టించుకున్న వాటి మీద సరే దేవుడు ఆయన అన్న దేవుడు స్క్రిప్ట్, ఈయనన్న సైతాన్ స్క్రిప్ట్ నాకు తెలియదు, కానీ స్క్రిప్ట్ ఎలా ఉండబోతోంది? ఆ A1 ఏమో ప్రొడ్యూస్ చేసి A2గా పేరు లేకుండా A2 అనేది అలా బ్లాంక్ పెట్టి ఇవ్వడాన్ని లీగల్ టెర్మినాలజీలో మీరు ఎలాగా విశ్లేషిస్తారు? ప్లీజ్ కంక్లూడ్. వెంకటకృష్ణ గారు సార్, ఇక్కడ మనము ఒకటి స్పష్టంగా అయితే చెప్పుకోగలవచ్చు. ఎందుకంటే A1 అండ్ అదర్స్ అన్నప్పుడు ఎవరినైనా కొత్త వ్యక్తులను ఎవరినైనా చేర్చొచ్చు, ఆ 100 మందినైనా చేర్చొచ్చు. కానీ ఇక్కడ A1 అండ్ A2 అనే దగ్గర పోలీసు వాళ్ళు ఆగిపోయారు. ఇక్కడ పోలీసు వాళ్లకు చాలా కష్టకాలం మొదలైందండి ఇప్పుడు విజయవాడ సిపి గారికి. ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఆయన ఎవరిని అడిగారు, ఏంటి జరిగిందని. ఇప్పుడు దానికి సంబంధించినటువంటి అంశం ఆయన ఏం చెప్పబోతున్నాడో ఆ ఎలక్షన్ కమిషన్ అనేది కూడా మోస్ట్లీ ఇక్కడ రిమాండ్ రిపోర్ట్లు అయితే ఏదైతే చెప్పబడిందో అదే చెప్పాలి, కొత్త చెప్పడానికి. ఇక్కడ కరెంట్ అన్నది ఎందుకు తీసేశారు ఆ టైంలో? ఒక విఐపి విజిట్, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి విజిట్ ఉన్న ప్రాంతంలో ఎప్పుడూ కూడా ఎలక్ట్రిసిటీ అనేది
పవర్ బ్రేక్ కాకూడదు అనేది ఇట్ ఇస్ ఏ స్టాండింగ్ రూల్. నేను చెప్తున్నా, ఓకే, విఐపి ఎవరైనా సరే, ప్రధానమంత్రి కానీ, ముఖ్యమంత్రి కానీ, హైకోర్టు చీఫ్ జస్టిస్ కానీ ఒక ప్రాంతంలో విజిట్ చేస్తున్నారంటే అక్కడ ఎటువంటి పవర్ కట్టు ఉండకూడదు అన్నది ఇట్స్ ఏ ఎలక్ట్రిసిటీ యాక్ట్ లో ఉన్నటువంటి స్టాండింగ్ రూల్ ఇది. మరి ఇక్కడ ఆ స్టాండింగ్ రూల్స్ ని ఎందుకు వైసీపీ ప్రభుత్వం బ్రేక్ చేసింది అంటే, విజయవాడలో ఇంతకు ముందు ఎంపీగా చేసినటువంటి కేశినేని నాని గారు ఏ విధంగా అయితే తెలుగుదేశం నుంచి ఇటువైపు వచ్చాడో, అక్కడ ఏమైనా సరే ఆ సెంట్రల్లో బోండా ఉమా గారు చాలా యాక్టివ్గా ఉంటారు, చాలా అగ్రెసివ్గా ఉంటారు. మరి అటువంటి వ్యక్తిని ఏమైనా ఇన్వాల్వ్ చేయాలని ఏమైనా ఒక కుట్ర జరిగిందా? అందులో భాగంగానే అక్కడ ఎలక్ట్రిసిటీని తీసివేసి మరీ ఇటువంటి దాడికి వాళ్ళు స్క్రిప్ట్ రాసినప్పుడు ఇక్కడ ఒక రాయి ఎగురుతున్నది మాత్రమే మనకు కనపడుతుంది. ఆ ఎగిరినటువంటి రాయి ముఖ్యమంత్రి గారికి హిట్ అయిందా లేదన్న దానికి మధ్యలో లింక్ ఎక్కడా లేదు. ఒకవేళ వీళ్ళు ప్రీ ప్లాన్డ్గా ఒక రాయి ఎగురవేసి ఉండవచ్చు గాల్లో, అది జగన్మోహన్ రెడ్డి వరకు ప్రయాణం చేయకపోయి ఉండవచ్చు. ఇక్కడ దీనంతటినీ కూడా ఆయన సమాధానం చెప్పుకోవాల్సిన బాధ్యత ఈరోజు సిపి గారికి పడింది, విజయవాడ సెంట్రల్ సిపి గారు. మరి ఆయన ఎలక్షన్ కమిషన్ వారికి ఏమి సమాధానం చెప్తాడో కానీ ప్రజలకు మాత్రం సమాధానం చెప్పవలసిన అవసరం అయితే వచ్చింది. ఎందుకంటున్నామంటే, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క భద్రతలోనే ఇంత లోపం ఉంటే, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటనలోనే మీరు రూల్స్ వ్యతిరేకంగా ఎలక్ట్రిసిటీని కట్ చేసి మరీ ఇన్సిడెంట్ క్రియేట్ చేస్తే మరి సామాన్య ప్రజలకు కానీ ప్రతిపక్ష నాయకులకు కానీ ఎక్కడ రక్షణ ఉంటుంది? రేపు పొద్దున ఒకవేళ ప్రధాన ప్రతిపక్ష నాయకుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారి పైన కానీ, లేకపోతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిపైన, సాక్షాత్తు ప్రధానమంత్రి మన రాష్ట్రంలో పర్యటన చేస్తున్నప్పుడు ఇటువంటి సంఘటనలు చోటు చేసుకుంటే అది సమాజానికి ఏమైనా శ్రేయస్కరమా? ఇది ఆలోచించాలి. ఇక్కడ జరిగింది జరిగిపించింది ఎవరో ప్రజలకు తెలిసిపోయింది. ఏమి జరిగిందో ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క మనోధైర్యాన్ని ఎలా ఇప్పుడు నిలబెట్టుకోవాలో మనం చూడాలి. ఎందుకంటే ఇంత డొల్లతనమా సెక్యూరిటీలో? ఇక్కడ విభాగాలన్నీ ఏం పని చేస్తున్నాయి? ఇక్కడ పైగా ఉన్నటువంటి రూల్స్ని ఎందుకు బ్రేక్ చేస్తున్నారు? కరెంట్ ఎందుకు తీసేశారు? ఆ టైంలో చేయకూడని పని ఎందుకు చేశారు? ఇవన్నీ కూడా ప్రజల ముందరకు రావాలి, చెప్పాలి. మరి ముఖ్యమంత్రి పర్యటనలో ఈ విధంగా జరగడం అంటే ఇది సామాన్యమైనటువంటి అంశం కాదు. ఇందులో సాక్షాత్తు ముఖ్యమంత్రే కాన్స్పిరేటర్ అని నేను అంటాను. ఎస్, ఖచ్చితంగా చెప్తాను. ముఖ్యమంత్రి తన పైన తాను అతడు సినిమాలో లాగా చేయాలనుకున్నాడు. ఒకవేళ ఆ విధంగానే మిస్ఫైర్ అయ్యింటే, ఒకవేళ ముఖ్యమంత్రి గారికి జరిగి ఏదైనా జరిగి ఉంటే నెక్స్ట్ ముఖ్యమంత్రి ఎవరు ఈ రాష్ట్రానికి? ఎందుకంటే ఇంకా తెలుగుదేశం పార్టీకి ఓట్లేరు, జనసేనకు ఓట్లేరు, బీజేపీకి ఓట్లేరు. ముఖ్యమంత్రి గారిని చంపేశారు కాబట్టి అది అందరికీ తెలిసిండేది. ఇది చరిత్ర చెప్తున్నటువంటి సత్యం. మరి నెక్స్ట్ బెనిఫిషరీ ఎవరు ఇక్కడ? ముఖ్యమంత్రి గారి భార్య గారా, లేకపోతే ముఖ్యమంత్రి గారి దగ్గరున్న బంధువులా, లేకపోతే ఆయన మంత్రివర్గంలో నెంబర్ 1 నెంబర్ 2నా? నెంబర్ 2 ఎవరో తెలుసు, మా చిత్తూరు జిల్లా సంబంధించిన వ్యక్తి. మరి ఈ కోణంలో ఎందుకు విచారణ చేయరు? నిన్న లేక మొన్న ఎక్స్ వేదికగా కొన్ని వాదనలు జరిగాయి. నారా లోకేష్ గారు కొన్ని పెట్టారు, దానికి సమాధానంగా ఈరోజు మన విజయసాయి రెడ్డి గారు కొన్ని పెట్టారు. మరి ఎక్స్ వేదికగా మీ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధము ప్రజలు ఏ విధంగా అర్థం చేసుకోవాలి? రాయి నువ్వు ఎక్కడి నుంచి వచ్చావని లోకేష్ గారు అడుగుతుంటే నీకు ఇప్పుడు సమాధానం దొరికిందా లోకేష్ గారు అంటూ పెడుతుంటే, విజయవాడ సెంట్రల్ సంబంధించినటువంటి తెలుగుదేశంలో ప్రముఖులు అని పదాన్ని వాడేశాడు ఈయన విజయసాయి రెడ్డి. మరి ఆ ప్రముఖులు ఎవరు? దుర్గారావు అయితే ప్రముఖుడు కాదు కదా, తెలుగుదేశం పార్టీలో ప్రముఖుడు కాదు కదా. మరి ఏటు అన్నది ఎవరి కోసం బ్లాంక్ పెట్టారు? హూ ఇస్ ఫిల్లింగ్ ది బ్లాంక్? ఎవరి పేరుతో ఫిల్లింగ్ ది బ్లాంక్ చేస్తారు చెప్పండి. తర్వాత వైసీపీ నుంచి ఎక్కువగా రియాక్ట్ అవుతున్నది ఆయనే ఎక్కువ రియాక్ట్ అవుతున్నాడు, విజయసాయి రెడ్డి గారు. విజయసాయి రెడ్డి గారు చరిత్రలో ఎట్లా నిలిచిపోయాడంటే ఆయన ఎలా నిలిచిపోయాడు? చరిత్రలో ఆయన వివేకానంద రెడ్డి హత్య జరిగిన తరువాత ఆయనతో కదా మొట్టమొదటి ఆయనే. మరి ఇప్పుడు ఈ విధమైన స్టేట్మెంట్ ఇస్తున్నాడంటే ఖచ్చితంగా విజయసాయి రెడ్డిని పట్టుకొని లోపల పెట్టి లైట్ డిటెక్టర్ తో అతన్ని ఇప్పుడు క్వశ్చన్ చేయాలి పోలీసు వాళ్ళు, ఎలక్షన్ డిపార్ట్మెంట్ చేయాలి పని. ఎందుకంటే ఇప్పుడు మొత్తం వ్యవస్థ అన్ని కూడా స్టేట్ ఎలక్షన్ కమిషన్కి వెళ్ళిపోయింది. మరి ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఒక నోటీస్ ఇచ్చేసి మీరు ఎవరు నేను అడగడం కరెక్టా? మరి ఇతని యొక్క స్టేట్మెంట్ ఏంటి?
విజయవాడలో తెలుగుదేశం పార్టీ సెంట్రల్ లో ఉన్నటువంటి ప్రముఖులు ఇందులో ఉన్నారని విజయసాయి రెడ్డి బల్లగుద్దు చెప్తున్నాడు ఇక్కడ. రైట్. ఇప్పుడు ఆ ప్రముఖులు ఎవరు? బహుశా చంద్రబాబు నాయుడు కావచ్చు, బోండా ఉమామేశ్వరరావు గారు కావచ్చు, మరి పట్టాభి గారు కావచ్చు, ఎవరైనా కావచ్చు. పేరు చెప్పండి. ఇప్పుడే బ్రేకింగ్ వస్తా ఉంది. ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయుల పైన బదిలీ వేటు, అలాగే కాంతి రాణా టాటా విజయవాడ కమిషనర్ ఆఫ్ పోలీస్ కాంతి రాణా పైన కూడా బదిలీ వేటు పడినట్టుగా మనకి బ్రేకింగ్స్ వస్తున్నాయి. అంటే గడిచిన కొద్ది రోజులుగా వీళ్ళిద్దరు కాదండి వెంకటకృష్ణ గారు, ఇది కాదు బ్రేకింగ్ న్యూస్. అదే ఇద్దరు వెళ్ళాలి. గడిచిన కొద్ది రోజులుగా వాళ్ళిద్దరూ ఉన్నంత వరకు ఈ రాష్ట్రంలో ఇటువంటి దాడులు ఎన్నైనా జరగచ్చు, ఎన్నైనా కుట్రలు చేయొచ్చు. దే ఆర్ ది ప్రైమ్ కాన్స్పిరేటర్స్. గడిచిన రాష్ట్రం నుంచి పంపించాలి. బీజేపీ ప్రభుత్వం చేయాల్సిన పని ఇది. ఇప్పుడు చేయాల్సిన పని నెక్స్ట్. ఇప్పుడు ఎందుకంటున్నానంటే మీరు అన్నారు ఇంతవరకు విజయలక్ష్మి గారు అమెరికా పారిపోయారు, శర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. ఇంకా ఎవరి కోసం వెతుకుతున్నాడు ఆయన? ఎవరిని చంపేస్తాడో కూడా మనం ఇక్కడ పట్టాభి గారు చెప్పారు, మీరందరూ జాగ్రత్తగా ఉండండి అని. ముందు జాగ్రత్తగా ఉండాలంటే ఫస్ట్ వీళ్ళిద్దరిని పంపించాలి. ఈ రాష్ట్ర డీజీపీగా ఉన్నటువంటి రెడ్డిని పంపించాలి, ఈ రాష్ట్ర సిఎస్ గా ఉన్నటువంటి రెడ్డి గారిని పంపించాలి, కొత్త వాళ్ళు తీసుకురావాలి. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేదానికి ఒక వాతావరణం క్రియేట్ చేయాలి. ఇటువంటి అల్లరి జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. కరెంట్ ఎప్పుడు పడితే అప్పుడు తీసేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా విఐపీలు పర్యటన చేస్తున్న సమయంలో కరెంట్ అనేది తీసేయడం, ఇది ఒక నిజమైన కాన్స్పిరసీ. ఇది కరెంటు తీయించుకొని రాళ్లదాడి చేయించుకొని నీ పేపర్లో రాష్ట్ర ముఖ్యమంత్రిపై హత్యాయత్నమట, దానికి చంద్రబాబు నాయుడు గారి సూత్రధారేట. ఇవా నువ్వు రాసే రాతలు నీ సాక్షి పత్రికలో, నువ్వు ఇవా నువ్వు ప్రచారం చేసేది, ఇవా నువ్వు ప్రజలకు చెప్పే నీతి నిజాయితీలు. నాకు ఆ దేవుడు ఉన్నాడు ఇదన్నాడు మాట్లాడితే అబద్ధం చెప్పే నీవు ఎప్పుడు కూడా నీ బతికే అబద్ధాల బతుకు. ఎందుకు ఈ విధమైనటువంటి కోడికత్తి డ్రామాలు, గుళకరాయి డ్రామాలు? ఏదైనా కమ్ టు ది స్ట్రైట్ టు ది పాయింట్. నువ్వు బెదిరికునే దమ్ముంటే రామకృష్ణ గారు ఒక మాట చెప్పండి. దీన్ని బేస్ చేసుకుని సింపతి కోసం ట్రై చేస్తున్నారు కదా రామకృష్ణ గారు. ఏమైనా జనంలో దీని మీద జగన్మోహన్ రెడ్డికి పాజిటివ్ గా అయ్యో పాపం అనే చర్చ ఎక్కడ ఉందా? తెలుసండి. నాకు వెంకటకృష్ణ గారు నాకు ఊహ తెలిసిన తర్వాత నేను మొట్టమొదటిగా చూసింది వినింది శ్రీమతి ఇందిరాగాంధీ గారి యొక్క అసాసినేషన్, తర్వాత రాజీవ్ గాంధీ గారి అసాసినేషన్. ఆ రిజల్ట్ అన్ని చూసాం మనం. ఇందిరాగాంధీ చనిపోయిన తర్వాత ఎలా ఉన్నది కాదు రామకృష్ణ గారు, డైరెక్ట్ గా ఒకటే పాయింట్ నేను అడుగుతున్నది. జగన్మోహన్ రెడ్డి గారి మీద రాయి జరిగింది కదా, ఆయనేమో స్టిక్కర్ ఏదో బ్యాండేడ్ ఏదో చూపించి ఇంకా దాన్ని ప్రొలాంగ్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు కదా. ఎక్కడన్నా బలహీన వర్గాల్లోనో దళిత వర్గాల్లోనో లేదా సెక్షన్ ఆఫ్ పీపుల్లో గానో ఎక్కడైనా అయ్యో పాపం అనేది ఎక్కడన్నా చర్చ ఉందా? వెంకటకృష్ణ గారు, నేను అన్ని గ్రామాలు తిరుగుతున్నాను, అందరితోనే కలుస్తున్నాను, మా ఎస్సీ సామాజిక వర్గంతో ప్రముఖంగా కలుస్తున్నాను. అసలు దాని గురించి చర్చించుకునే వాళ్ళే లేరండి. రైట్, ఓకే, లేరంటే అక్కడితో ఆపండి. ఒకసారి ఈ ఏపీలో పోలీసు ఉన్నతాధికారుల పైన జరిగిన బదిలీ వీటి మీద చర్యల మీద ఒకసారి మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అప్డేట్ ఇస్తారు. మీరు లైన్లో మీరు పటాబ్ గారు మీరు ఉండండి. రామారావు, మొత్తం చాలా మంది ఉన్నతాధికారుల మీద అండ్ కొంతమంది ఎస్పీల మీద కమిషనర్ మీద కంప్లైంట్స్ ఉన్నాయి కదా, ఈ రెండే పర్టికులర్ గా ఎందుకు జరిగాయి అనుకుంటున్నారు? ఎస్ వెంకటకృష్ణ గారు, ఇప్పుడు సరిగ్గా మీరు ఏ అంశం మీద అయితే డిబేట్ పెట్టి డిస్కస్ చేస్తున్నారో సరిగ్గా అదే అంశానికి సంబంధించి ఇరువురు అధికారుల మీద బదిలీ వేటు పడింది. ముఖ్యంగా ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు, విజయవాడ నగర పోలీస్ కమిషనర్ కాంతి రాణా టాటా, వీళ్ళిరువురిని కూడా వెంటనే బదిలీ చేయాలి అని కేంద్ర ఎన్నికల సంఘం కొద్దిసేపటి క్రితం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాలు జారీ చేసింది. అదేవిధంగా దీంతో పాటు మరో కీలకమైన అంశం ఏంటంటే వీళ్ళని ఎన్నికల విధులకు సంబంధించి ఏ డ్యూటీ కూడా అప్పగించకూడదని, వీళ్ళని వెంటనే రిలీవ్ చేయడంతో పాటు వీళ్ళ స్థానంలో 3 అధికారుల ప్యానల్ కూడా వెంటనే పంపించాలి అని చెప్పి చీఫ్ సెక్రటరీకి ఆదేశాలు జారీ చేశారు. కేంద్ర ఎన్నికల కమిషన్ నుంచి వచ్చిన ఆదేశాలను సిఇఓ కొద్దిసేపటి క్రితం చీఫ్ సెక్రటరీకి పంపించారు. ప్రధానంగా విజయవాడలో సింగ్ నగర్ లో సీఎంపై రాయి దాడి ఘటనకు సంబంధించి ఆయన ఎవరైతే విజయవాడ సిపి కాంతి రాణా టాటా ఉన్నారో ఆయనపై విచారణకు సంబంధించి కేంద్ర ఎన్నికల కమిషన్ సీరియస్ అయింది. ప్రధానంగా చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ విజయవాడ
ఆయన సచివాలయానికి కూడా పిలిపించి కాంతి రాణా టాటా నుంచి వివరణ కోరారు. అయితే రాయి దాడి ఘటనకు సంబంధించి వైఫల్యం పక్కన పెడితే జరిగిన దర్యాప్తు మీద మాత్రం కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ గా ఉంది. దర్యాప్తు తీరు సమంగా లేదు అని చెప్పి కూడా కేంద్ర ఎన్నికల సంఘం భావించింది. సంబంధం లేని వ్యక్తులను పెట్టడం, విజయవాడ సెంట్రల్ మాజీ ఎమ్మెల్యే టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమా మీదకు వెళ్ళటం, అదేవిధంగా మీతో ఇప్పుడు లైవ్ డిబేట్ లో ఉండే దుర్గారావు మీదకు వెళ్ళటం, అంటే వీళ్ళకి ఎటువంటి సంబంధం లేకపోయినా కూడా వీళ్ళ చుట్టూ తిప్పి అధికార పార్టీకి లబ్ధి కలిగే విధంగా అంటగాగుతున్నారు అని చెప్పి కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు రావటమే కాకుండా ఇదే అంశానికి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదికలు కూడా వెళ్ళాయి. దీంతోనే ఆయనపై బదిలీపోయేట్టుబడింది. ఇక రాష్ట్ర ఇంటెలిజెన్స్ చీఫ్ బిఎస్ఆర్ ఆంజనేయులపై ఎప్పటి నుంచో కూడా పుంకాలుగా కుప్పల తెప్పలుగా ఆరోపణలు కేంద్ర ఎన్నికల సంఘానికి వెళ్తున్నాయి. ఆయన అధికార పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారని, అదేవిధంగా రాష్ట్రంలో ఉండే పోలీస్ అధికారులందరికీ కూడా మౌఖిక ఆదేశాలు ఇస్తూ డీజీపీ అదేవిధంగా మిగతా అధికారులందరినీ పక్కన పెట్టి ఆయనే రాష్ట్రంలో పోలీస్ అధికారులందరినీ కూడా చేస్తున్నారు బదిలీ చేయడానికి కానీ, లేకపోతే వాళ్ళకి ఆదేశాలు ఇవ్వటం కానీ, అధికార పార్టీకి అనుకూలంగా పనిచేయమని చెబుతున్నారు అని చెప్పి ప్రతిపక్షాలు కూయటమే కాకుండా రాష్ట్ర ఎన్నికల సీఈఓకి అదేవిధంగా కేంద్ర ఎన్నికల సంఘానికి సాక్ష్యాధారాలతో ఫిర్యాదు చేశారు. మీకు గుర్తుండే ఉంటుంది, రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ఈ ఇరువురు అధికారులపై కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల షెడ్యూల్ ప్రారంభమైన తర్వాత 5 జిల్లాల ఎస్పీలు అదేవిధంగా గుంటూరు రేంజ్ ఐజీని కూడా బదిలీ చేసిన సంగతి మీకు తెలిసిందే. ఇప్పుడు ఏదైతే మీరు డిబేట్ చేస్తున్నారో మీతో పాటు ఉన్నారో దుర్గారావు, ఆ దుర్గారావుకు సంబంధించి కూడా ఆయనపై అక్రమంగా కేసు నమోదు చేస్తున్నారని, అదేవిధంగా ఇంతకు ముందు పట్టాభి గారు చెప్పినట్టు టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి పదే చెబుతూ వచ్చారు బోండా ఉమాను అన్యాయంగా ఈ కేసులో ఇరికిస్తున్నారని చెప్పి ఈ దర్యాప్తు వైఫల్యం నేపథ్యంలోనే కాంతి రాణా టాటాను బదిలీ చేశారనేది కూడా స్పష్టంగా చెబుతున్నారు. అందుకే కేంద్ర ఎన్నికల సంఘం ఆయనపై బదిలీ వేటు వేసిందని కూడా మనం స్పష్టంగా చెప్పవచ్చు. రైట్ రామారావు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ది అప్డేట్స్. పట్టాభి గారు, ఈ చర్యల మీద ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు గారు అండ్ కమిషనర్ విజయవాడ కాంతి రాణా టాటా గారు వీళ్ళిద్దరి మీద ఎలక్షన్ కమిషన్ తీసుకున్న చర్యల మీద మీ పార్టీ పరంగా మీ రియాక్షన్ ఏంటి? ఇప్పుడు పార్టీ పరంగా మేమే కాదు వికే గారు, రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే పిఎస్ఆర్ ఆంజనేయులు జగన్మోహన్ రెడ్డికి ఒక ప్రైవేటు సైన్యాన్ని తయారు చేసి ఒక పార్టీ నాయకుడి కంటే ఎక్కువగా జగన్మోహన్ రెడ్డికి ఊడిగం చేస్తా ఉన్నాడు. ఇప్పుడు సీతారామాంజనేయులు గతంలో చేసినటువంటి పనులు ఒక్కసారి గుర్తు చేసుకుంటే వికే గారు, ఆ రోజున అవినాష్ రెడ్డిని సిబిఐ వాళ్ళు అరెస్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు కర్నూలులో పోలీసుల చేత అడ్డగించినటువంటి వ్యక్తి ఈ సీతారామాంజనేయులు. అదేవిధంగా సాక్షాత్తు ప్రధానమంత్రి గారి సభలో ఆ రకమైనటువంటి ఘోరమైనటువంటి భద్రతా వైఫల్యాలకి కారకుడు ఒక రకంగా సీతారామాంజనేయులు. ఆ రోజున ప్రధానమంత్రి గారి సభనే భగ్నం చేయటం కోసం ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి సీతారామాంజనేయులు. అంతేకాకుండా ఈ మధ్యన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కూడా మనం చూస్తూ ఉన్నాం. ఆఖరికి నారా లోకేష్ గారు మా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శికి యాపిల్ కంపెనీ వాళ్ళే ఒక మెసేజ్ పంపించారు, మీ ఫోన్ ని హ్యాక్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు, మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పి. పెద్ద ఎత్తున ఫోన్ ట్యాపింగ్లకి పాల్పడటం, ఒక ప్రైవేట్ సైన్యాన్ని తయారు చేసి ఇవాళ ప్రతిపక్ష పార్టీ నాయకులపైన దాడులు చేయించడం, పూర్తిగా జగన్మోహన్ రెడ్డికి సరెండర్ అయిపోయి ఇవాళ తాడేపల్లి కొంపకి ఊడిగం చేస్తున్నటువంటి వ్యక్తి. మొన్న గులకరాయి స్క్రిప్ట్ లో కూడా ప్రధాన పాత్రధారి పిఎస్ఆర్ ఆంజనేయులు. గులకరాయి డ్రామాకి నిర్మాత జగన్మోహన్ రెడ్డి అయితే దర్శకుడు పిఎస్ఆర్ ఆంజనేయులు. ఆ రోజున విజయవాడ నగరంలో కరెంటు తీసేయటం దగ్గర నుంచి గులకరాయి డ్రామా స్క్రిప్ట్ మొత్తం నడిపింది వెనకుండి సీతారామాంజనేయులు. ఇవాళ కాంతి రాణా టాటాని ముందు పెట్టి వెనక నుండి పిఎస్ఆర్ ఆంజనేయులు ఆడినటువంటి డ్రామా ఇది. కాబట్టి అంతేకాకుండా వడ్డెర కాలనీ పైకి పోలీసుల్ని ఉసిగొలిపి అక్కడ ఉన్నటువంటి బలహీన వర్గాలకు చెందినటువంటి బిడ్డల్ని ఈడ్చుకువచ్చేలా చేసింది సీతారామాంజనేయులు. కాబట్టి ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఇవాళ ఆఖరికి ఎన్నికల కమిషన్ మేము ఏ అధికారినైనా బదిలీ చేయమని కోరామంటే దానికి బలమైనటువంటి కారణాలు ఉన్నాయి వికే గారు. ఈ కారణాలన్నీ మేము ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లాం. వాళ్ళు కూడా ఇవన్నీ పరిశీలించారు. ప్రధానమంత్రి గారి సభకే దిక్కులేనప్పుడు ఈ రాష్ట్రంలో ఇంకా కూడా 2-3 సభలు ఇవాళ ఈ రాష్ట్రంలో ప్రధానమంత్రి గారు ఇవాళ సభలో ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.
వాటన్నిటి దృష్ట్యా ఇవాళ సీతారామాంజనేయుల్ని ఆ పదవి నుంచి తొలగించడం అనేది చాలా సమంజసం. అతను ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఈ రాష్ట్రంలో ఎన్నికలు సజావుగా జరుగుతాయన్న నమ్మకం ఎవరికి లేదు. ఒక టీడీపీకి కాదు, ఏ పార్టీకి లేదండి. బీజేపీ కానీ, జనసేన కానీ, కాంగ్రెస్ కానీ, కమ్యూనిస్ట్ పార్టీలు కానీ ఎవ్వరికి ఈ అధికారుల పైన విశ్వాసం లేదు. కాబట్టి వి వెల్కమ్ దిస్ డెసిషన్. రెండోది, కాంతి రాణా టాటా ఎంత అద్భుతంగా ఇవాళ ఈ డ్రామాలో పాత్ర పోషిస్తా ఉన్నాడండి. ఇవాళ అధికార పార్టీ మోచెత్తి నీళ్ళు ఎంత అద్భుతంగా ఇతను తాగుతా ఉన్నాడు. లేకపోతే ఏంటండి, ఒక రాయి అంట ముఖ్యమంత్రి గారికి తగిలిందంట, వెల్లంపల్లికి తగిలి ఎగిరెళ్ళి వెల్లంపల్లికి తగిలి అట్నుంచట్టు ఎటో ఎగిరిపోయిందని చెప్పినటువంటి మహానుభావుడు కాంతి రాణా టాటా గారు. ఫ్లయింగ్ స్టోన్, ప్రపంచానికి ఒక ఫ్లయింగ్ స్టోన్ ని పరిచయం చేసినటువంటి వ్యక్తి కాంతి రాణా టాటా. అటువంటి వ్యక్తికి ఏం అర్హత ఉందండి విజయవాడ సిపిగా పనిచేయడం కోసం? ఆ రోజున నందిగామలో చంద్రబాబు నాయుడు గారి పైన రాళ్ల దాడి జరిగితే ఆఖరికి చంద్రబాబు నాయుడు గారి చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ మధు గారికి రక్తం పారితే ఆయన ఆ రోజున ఆ కేసులో ఎటువంటి ఎవరిని కూడా అరెస్ట్ చేయలేదు. ఇవాళ 307 పెట్టేస్తారు గులకరాయి డ్రామాకి సంబంధించి 307. కానీ ఆ రోజున నందిగామల ఇన్సిడెంట్ ఇప్పటి వరకు కేసే లేదు. ఇవాళ చెన్నిపాటి గాంధీ గారి కన్ను పోగొట్టుకున్నారండి. ఇవాళ పరమట్లో మా పార్టీ సీనియర్ నాయకుడు చెన్నిపాటి గాంధీ గారు ఏం చర్యలు తీసుకున్నారండి ఈయన సిపిగా? ఇవాళ నాపైన అన్ని సార్లు దాడులు జరుగుతూ ఉంటే ఏం చర్యలు తీసుకున్నాడు ఈయన సిపిగా? ఇవాళ విజయవాడ పార్లమెంట్ పరిధిలో మొత్తం ఇవాళ వైసీపీ నాయకులందరికీ కూడా ఇవాళ ఊడిగం చేస్తా ఉన్నాడు ఈ సిపి. వాళ్ళు ఏది చెప్తే అది చేయటం. కాబట్టి ఇవాళ ఆంజనేయులు గారి పైన కానీ, కాంతి రాణా గారి పైన కానీ వేటు పని అంటే అది సమంజసం. దాన్ని మేము వెల్కమ్ చేస్తా ఉన్నాం. చూద్దాం ఇంకెవరి మీద చర్యలు ఉంటాయో. ఎందుకంటే చాలా మంది మీద ఆరోపణలు వస్తున్నాయి. మొదటి తేదీ నుంచి ఆ పెన్షన్ల గొడవ జరిగిన దగ్గర నుంచి అన్ని ఆరోపణలు వస్తున్నాయి. కాబట్టి ఈ చర్యలు ఇంతటితో ఆగుతాయా, లేకపోతే ఇంకా పెద్దల మీద ఇంకా